గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అమ్మ బాబోయ్, కడుపు నొప్పి బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. అమ్మో బాబోయ్, నొప్పి బాబోయ్, డాక్టర్ని పిలవే. ఇతనికి ఏమిటి ప్రాబ్లం? సివియర్ అపెండిక్స్. ఇంకో గంటలో ఆపరేషన్ చేయబోతున్నారు. ఎవరు ఇతనికి ఆపరేషన్ చేసేది? డాక్టర్ మూర్తి. ఐ సీ. డాక్టర్ మూర్తి, ఇతనికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేసేటప్పుడు పనిలో పని తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసాయి. శ్రీ, భయపడకో, దీనివల్ల అతని పని ఏం దెబ్బతినిపోదులే. దేశాన్ని కరెక్ట్ చేయాలంటే ముందు ఇల్లు కరెక్ట్ చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్. ఈ పేషెంట్కి నిన్న పెయిన్స్ వచ్చాయి కదా, ఏమైంది? డెలివరీ అయింది, కానీ బేబీ హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. బిడ్డ చనిపోయిన విషయం ఆ పేషెంట్కి తెలుసా? తెలీదు, ఇంకా మైకోలోనే ఉన్నారు. ఈడు కవల పిల్లలు పుట్టారనుకుంటాను. అవును. ఇది ఆవిడకి తెలుసా? ఇంకా చెప్పలేదు, మైకల్లోనే ఉంది. చెప్పనవసరం లేదు. నర్స్ శోభ, ఒక బిడ్డని పక్క రూమ్ లో షిఫ్ట్ చేసాయి. శ్రీ, దిస్ ఇస్ నాన్ సెన్స్. ఐ నో దిస్ ఈస్ నాన్ సెన్స్. నీ ఇంట్లో నీ అధికారం చెలాయించుకో. ఇక్కడ నేనే ఎండి, నేను సీనియర్. నా డెసిషనే ఫైనల్ డెసిషన్. డాక్టర్ ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఓ రిక్షావాడి ఇద్దరు బిడ్డల్ని పెంచడానికి ఎంత కష్టపడాలి. ఒకటి గాలికి తిరిగినా ఒక బిడ్డనైనా బాగుపడని. షిఫ్ట్. డాక్టర్, మీ ట్రీట్మెంట్ చాలా విచిత్రంగా ఉంది, నేను ఫాలో చేయలేకపోతున్నాను. దట్ ఈస్ డాక్టర్ శ్రీ. ఆపరేషన్ సక్సెస్ కావాలి. పేషెంట్ ఈజ్ ఆల్సో షుడ్ బి ఆల్ రైట్. అదే మన పాలసీ. అది బీచ్ లో కొట్టుకొచ్చింది. నాన్న వాళ్ళు ఎవరు లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చామన్నారు, అదే ఇది. అవును సార్. ఇదే ఎస్ సార్. డాక్టర్ చెప్పండి, డాక్టర్ చెప్పండి, నేనెవరు, నా పేరేంటి చెప్పండి డాక్టర్, చెప్పండి ప్లీజ్. నీ రూమ్ నెంబర్ ఎంత? 19. మరి ఇక్కడేంటి బైస్కోప్ చూస్తున్నావా? అవుట్. ప్లీజ్ డాక్టర్, నాకేదో ఒకటి ఇచ్చి చంపేయండి ప్లీజ్. కొంచెంసేపు ప్రశాంతంగా ఉండమ్మా. నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను? నా గురించి నాకేమీ జ్ఞాపకం లేదంటే ఇక మీద నేను ఎలా ప్రాణాలతో ఉండగలను? ఇలా చూడమ్మా, నువ్వు అమ్నీషియా పేషెంట్వి, అందువల్ల నువ్వు గతమంతా మర్చిపోయావు. అతి తొందరలోనే మళ్ళీ నీకు అన్ని జ్ఞాపకం వస్తాయి. నాకు కదా గతం జ్ఞాపకం రావటం లేదు, కానీ నన్ను ఎవరు వెతుకుంటూ రాలేదే, ఎందుకని? వద్దు, ఈ అయోమయంతో బ్రతకడం నాకు ఇష్టం లేదు. నన్ను చంపేయండి డాక్టర్, ప్లీజ్ నన్ను చంపేయండి డాక్టర్, ప్లీజ్ ఐ బెగ్ యూ, నన్ను చంపేయండి. ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోయేలా ఉంది డాక్టర్. ఈ విధంగా ప్రతి నిమిషం చిత్రవద అనుభవించే కంటే నేను చచ్చిపోవడం ఎంతో మంచిది డాక్టర్. డాక్టర్ నన్ను చంపేయండి, చంపేయండి డాక్టర్. నా పేరేంటి? నా పేరేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, రేపు ఒక్కరోజు లీవ్ కావాలా? కాదు, ఆ అమ్మాయిని మీరు చంపకుండా వదిలిపెట్టరా? చెప్పవయ్యా. నాకు 20 ఏళ్ల సర్వీసు, నువ్వు ఇప్పుడే కొత్తగా పాస్ అయ్యి వచ్చావు. ఏమిటా నా ట్రీట్మెంట్లో లోటు? అదేం కాదు డాక్టర్, ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈ రోజుకి 20 రోజులైంది. ప్రతిసారి కళ్ళు తెచ్చినప్పుడంతా ఆవిడని కంట్రోల్ చేయడానికి మీరు కంటిన్యూస్గా ఇంజెక్షన్ ఇస్తున్నారు. అందువల్ల ఆవిడకి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్టే. ఆ అమ్మాయికి ఎమ్నీషియా కదా, గతం ఏమీ గుర్తులేదు. ప్రతిసారి కళ్ళు తెరుస్తూనే తనెవరో తెలుసుకోవడానికి ఓవర్ స్ట్రెయిన్ చేసి థింక్ చేస్తోంది. అప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. అప్పుడు కూడా మనిషి ఒకటే కదా. కరెక్ట్ డాక్టర్, మీరు చెప్పినట్లు ఇంజెక్షన్ ఇవ్వలేదు, ఖచ్చితంగా బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. ఇంజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏయ్, ఎవడికి వాడు అది వస్తుంది ఇది వస్తుందని చెప్తున్నారే, ఏది రాకుండా ఉండేందుకు ఏదైనా ఐడియా ఉందా? ఉంది, అది నేను చెప్తాను. ఎవరైనా నువ్వు బయటికి పో. సార్ ఆయన సైకియాట్రిస్ట్ సార్. సైకియాట్రిస్టా? ఏ హాస్పిటల్లో? మన హాస్పిటల్లోనే సార్. ఉదయం మీ వైఫ్ చేర్చారు. హోమ్ మినిస్టరా? సారీ సార్, రండి. ఏం లేదు, సైకియాట్రిస్ట్ అంటే ఒక స్టైల్లో ఉంటారు అనుకున్నాను. మీరు పీచు మిఠాయి అమ్మే వాళ్ళ వచ్చినందువల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అపియరెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ పెర్ఫార్మెన్స్. అది సరే, లెట్ us కమ్ టు ది ట్రాక్. ఇప్పుడు మీకేం చేయాలి? ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వకుండానే కామ్ డౌన్ చేయాలి. అదే కదా మీ ప్రాబ్లం? ఎస్ డాక్టర్. ఐ హావ్ గాట్ ఎ సింపుల్ రూట్, కానీ అందులో రిస్క్ ఉంది. రిస్క్ తీసుకోవడం అంటే నాకు భలే ఇష్టం. మీరు నా రూట్లోకి వచ్చి చెప్పండి. ఆ అమ్మాయికి దగ్గర వాళ్ళని చెప్పి ఎవరినైనా అమ్మాయి ముందుకు తీసుకొచ్చి సారీ, నిలబెట్టాలి. ఆ అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ కాగానే
ఆ అమ్మాయి ఫోటో టీవీకి ఇచ్చి ప్రకటన చేయించాను. కానీ ఇంతవరకు ఆ పిల్లకి సంబంధించిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు రాలేదు. పర్వాలేదు, ఆ అమ్మాయి గతం అంతా మర్చిపోయింది కదా. మనమే ఒక వ్యక్తిని సెటప్ చేద్దాం, ఆవిడ ముందుకు తీసుకెళ్లి నిలబెడదాం. ఈయనే మీ రిలేషన్ అని చెప్దాం. అప్పుడు ఆమె నమ్మి తీరాలి కదా. కరెక్ట్, వెరీ గుడ్ ఐడియా. ఏయ్, నీ రూమ్ నెంబర్ 19 కదా, నిన్నెవరు ఇక్కడికి రమ్మంది? నేను ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యాను. గెట్ అవుట్ ఐసే. ఓకే, బట్ వెరీ గుడ్ ఐడియా. ఐడియా. అయ్యో డాక్టర్, ఏమిటిది? ఏది? నేనెవరు? ఎవరైనా చెప్పండి, నేనెవరు? నా పేరేంటి? చెప్పండి డాక్టర్. సైలెన్స్, సైలెన్స్. చూడమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్డ్. నువ్వెవరో ఏమిటో అన్ని వివరాలు తెలిసిపోయాయి. ఏ విధంగా అంటే, కాసేపటికి ముందు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ హస్బెండ్ ఇక్కడికి వచ్చారు. హస్బెండా? అవునమ్మా, నీ భర్తే వచ్చాడు. లేదు, నాకు పెళ్ళైనట్టుగా జ్ఞాపకమే లేదు. అమ్మా, నీకు పేరే జ్ఞాపకం లేదే, అప్పుడు పెళ్లి జరిగింది మాత్రం ఎలా జ్ఞాపకం ఉంటుంది? అది జరిగింది తల్లి. ఈ అమ్మాయితో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాల్సి ఉంది. ఇప్పుడు హస్బెండ్ నాతో చాలా విషయాలు చెప్పారు. అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు ముందు బయటికి వెళ్ళు. మ్యాన్ అవుట్. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఒక ముఖ్యమైన మందు కొనడానికి బయటికి వెళ్ళారు. కానీ 5 గంటలకల్లా వచ్చేస్తారు. ఇంతకాలం నన్ను ఎందుకు ఆయన చూడడానికి రాలేదు? అది పెళ్ళం కనిపించకపోగానే సరే ఎవరితోనూ లేచిపోయి ఉంటుందనుకుని వెక్స్ అయ్యి 10 రోజులు ఇంట్లోనే పడుకున్నారట. ఆ తర్వాత చాచా, నా భార్య పతివ్రత కదా అనే నమ్మకంతో దానికి ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుందని ఊరూరా ఆస్పత్రి గాలించి చివరికి ఈ రోజే ఇక్కడున్నట్టు కనిపెట్టారట. నాకంత అయోమయంగా ఉంది. ఏ అయోమయమూ లేదు గౌరమ్మ. గౌరీయా? అవునమ్మా, కాసేపటికి ముందు నీ హస్బెండ్ వచ్చి గౌరీ గౌరీ నీకా ఇటువంటి పరిస్థితి వచ్చింది అని వెక్కి ఏడ్చినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అమ్మా? రేమూర్తి, ఇలా రారా. ఈవిడ హస్బెండ్ వెక్కి ఏడ్చినప్పుడు ఎంత బాధపడ్డాను రా, చెప్పరా? అవునవునవునవునవును. నోరు తెరవనే తెరవడు, తెరిస్తే మూసుకోడు. ఇదిగో చూడమ్మా, నీ హస్బెండ్ నువ్వు హాస్పిటల్ బట్టలు వేసుకోవడం చూసి నా గౌరికి ఇదేం బాగా లేదు అని చెప్పి నీకోసం కొత్త చీరలు కొనుక్కొచ్చారమ్మా. ఇదిగో అమ్మా. ఆ అమ్మాయి స్నానం చేసి బట్టలు మార్చుకుని రెడీ అయిన తర్వాత ఆ అమ్మాయికే తెలియకుండా వద్దు డాక్టర్, పాపం. ముద్ద, ఆ అమ్మాయిది ఈ సైజులో ఫోటో తీయించాలి అంటున్నారు. ఫోటో కరెక్టా? నేను వదిలిపెట్టను, ఫాలో చేస్తూనే ఉంటాను. ఎందుకు అని కారణం అడగండి. ఒక ఎమ్నీషియా పేషెంట్కి పాత జ్ఞాపకాలు తిరిగి రావడానికి ఎంత % ఛాన్స్ ఉంది? 50% ఉంది. రాకుండా కూడా పోవచ్చు. కరెక్ట్. ఎంతవరకు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఎవరూ రాలేదు. ఒకవేళ ఆ అమ్మాయికి పాత జ్ఞాపకమే రాలేదు అనుకో, ఆ అమ్మాయి లైఫ్ వేస్ట్ అవ్వదు. కరెక్ట్ డాక్టర్. కానీ 5 గంటలకు ఆ అమ్మాయి నా హస్బెండ్ ఏడని అడిగితే ఎవరిని చూపిస్తారు? ఒక ఆపద్బంధువుడు ఉన్నాడు. అమ్మకి దండం పెట్టమ్మా. ఇందా.
స్టాప్ స్టాప్ స్టాప్. మిమ్మల్ని కలుసుకోవాలనే వస్తున్నా. డాక్టర్ మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. సార్ ప్రెస్లో చాలా పని ఉంది, నేను సాయంకాలం వస్తానని చెప్పండి. డాక్టర్ ఏదో అర్జెంటుగా మాట్లాడట, పిలుచురమ్మన్నారు. సార్ నేను కూడా 5-6 శుభలేఖలు వచ్చి వేయాలండి, కానీ తప్పకుండా వస్తానని చెప్పండి. అవును, ఎందుకు రమ్మన్నారు మీకేమైనా తెలుసా? ఆ అమ్నీషియా పేషెంట్ విషయంగా డాక్టర్ పర్సనల్గా మాట్లాడాలట. ప్లీజ్ డాక్టర్, దయచేసి నన్ను క్షమించండి. ఎట్టి పరిస్థితులు దీనికి ఒప్పుకోను. ఆ మాట అంత నిర్దాక్షిణ్యంగా చెప్పక ప్రెస్. నేను మొగుడు వస్తాడని పొరపాటుని చెప్పేనే. ఇప్పుడు 5 గంటల్లోగా చూపించి తీరాలి. కానీ చౌడు సన్యాసి నిన్ను దొరికాను సార్. అంత మనకండి. ఇదివరకే మీ దగ్గర ఓ చంటి బిడ్డ రెడీగా ఉంది, అంతేగాక భార్య కూడా లేదు. సరే. అందువల్ల మీరైతే ఒక సెటప్ లో ఉంటారని డాక్టర్ గారి ఐడియా. ఓయ్ పోవాయా, సెటప్ కెటప్ అంటూ. లోకల్లో 1000 రకాలు ఉన్నాయి, ఎందుకని భర్తని చెప్పారు? అన్నో తమ్ముడని చెప్పొచ్చుగా. కరెక్ట్ ప్రెస్. ఇదిగో నించున్నాడే మన మూర్తి, వీణ్ణి కూడా నా అని చెప్పొచ్చు. కానీ 3 మాసాలకు ముందు ఒక అమ్మాయిని అన్న దగ్గర పని నేర్చుకోమ్మా అని వీడి దగ్గరికి అసిస్టెంట్గా పంపించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి 3వ మాసం. అన్న ఫలితనం చూపించాడు. వీడు పర్వాలేదు, అదిగో అక్కడి నుంచి ఉన్నాడే వాడు ఎప్పుడు చూడు ఒక స్టాఫ్ వెనకాల అక్క 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 అని చూస్తున్నాడు. చివరికి ఒక రోజు కిటికీలోంచి చూస్తే "బ్రర్" అది చెప్పుకోవాలంటేనే సిగ్గుచేటు. అందువల్ల అన్న తమ్ముడు అని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ విధంగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు భర్తని చెప్తే ఏ విధంగా నడుచుకుంటావో నాకు తెలుసు కదా. ఆగండి ఆగండి, ఈ కాకా పట్టే పనులు ఆపండి, వేరే వాడిని చూసుకోండి. సార్ టైం 4:50 సార్. వెయిట్ వెయిట్, ఎవయో యు ఆర్ ఏ సెల్ఫిష్ ఫెలో. నీలాంటి స్వార్థపరుని నేను ఎక్కడా చూడలేదు. నేను స్వార్థపరున్నా? మరి ఇంకేంటి మ్యాన్, ఆ పిల్లని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చింది ఎవరు? చెప్పు మ్యాన్, డాక్టర్ అడుగుతున్నారు కదా. సార్ ఆ అమ్మాయి బీచ్ దగ్గర దెబ్బ తగిలి పడి ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రాణంతో ఉంది. అయ్యో పాపం అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకెళ్లి పక్క హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చుగా. ఏ 9 కిలోమీటర్లు దాటి నా హాస్పిటల్కి తీసుకొచ్చావు? చెప్పు, ఎందుకని పర్టికులర్ గా ఈ హాస్పిటల్లో చేర్చావు? వేరే ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఫీజు అడుగుతారు. ఆ, తర్వాత ఆ అమ్మాయికి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నన్ను సంతకం పెట్టమంటారు. ఒకవేళ ఆపరేషన్ ఏదైనా అయిందంటే తర్వాత నన్ను బడుగు జైల్లో దోస్తారు. ఏం మ్యాన్, అనాకాని కొరగని ప్రెస్ పెట్టుకున్న వాడివి నువ్వే ఇరుక్కోకూడని ముందు జాగ్రత్తతో నా దగ్గర తీసుకొచ్చి వదిలించుకున్నావు. నేను నీకోసమని రిస్క్ తీసుకుని ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులు ఎవరి చేత సంతకాలు పెట్టించకుండా చట్ట విరుద్ధంగా మేజర్ ఆపరేషన్ చేశాను. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఉంటే నన్ను బట్టి లోపల దోసేవాళ్ళు కదా. డాక్టర్ లోపల తెస్తే హాస్పిటల్ మూసి సీల్ చేస్తారు. ఆయన నమ్ముకుని 300 ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ వీధి పాలవుతారు. నీ ఒక్కడి వల్ల మాకు ఎన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. ఒక చిన్న సహాయం కూడా చెయ్యను అంటే ఏమిటి అర్థం మ్యాన్? మనిషి అయి పుట్టాక మనసాక్షి ఉండా? అది లేనివాడు మనిషికయ్యా. ఎవడైనా పోతే మనకేంటి అనుకుంటున్నావా? నువ్వు బాగుపడడం చాలా నువ్వు కష్టం. బాగుపడడం కష్టమయ్యా. అంత ఇక్కడ డబ్బులు మేమేం ధర్మాసుపత్రి నడిపిస్తున్నాం అనుకుంటున్నావా? లేకపోతే చవట్లు అనుకుంటున్నావా? మా మాట నేను ఇప్పుడు పోలీసులు పట్టించి లోపలికి తోసేద్దాం ఏమనుకుంటున్నావా? గౌరమ్మ, గోపాల్ వచ్చాడమ్మా. గోపాల్ గోపాల్ లేదు, ఇంతకు ముందు ఈయన చూసినట్టుగా నాకు గుర్తు రావటం లేదు. నీ నోట్లో చక్కెర వెయ్యాలయ్యా. గౌరీ, కాసేపటికి ముందు ఇతను ఏం డాక్టర్ నా గౌరికి గతమేది జ్ఞాపకం లేదు అని అన్నారే. ఒకవేళ ఇప్పుడు నన్ను చూడగానే నువ్వెవరు, నిన్నెప్పుడు నేను చూడలేదే అని అంటే నా నెత్తిన పిడుగుపడినట్లు అవుతుంది అని ఏడ్చాడు. అదే విధంగా నువ్వు అడిగావు. కానీ నువ్వే తన గౌరివి అని ఈయన స్పష్టంగా చెబుతున్నాడు. లేదు డాక్టర్, ఆయన చూపులు చూడండి, ఒక మాదిరిగా సందేహపడేలా ఉన్నాయి కదా. అది దొంగ కోడి పెట్టే మొహమేలే. అదే నేను ఉదయాన్ని అడిగా, ఏమయ్యా నీ మటుకు నువ్వు వచ్చి నీ గౌరి అంటున్నావు, నీలాగే ఇంకో 2 వచ్చి నా గాయత్రి నా సావిత్రి అంటే నేను నిన్ను ఎవరితో పంపించాలో చెప్పమ్మా. అందుకే కరెక్ట్ గా నీ గౌరి అని చెప్పడానికి ఆధారపూర్వకంగా ఏదైనా ఉంటే చెప్పు అని వకీలు మాదిరి క్రాస్ క్వశ్చన్ వేశా. అందుకు ఆ పార్టీ, డాక్టర్, ఒక భర్త తన భార్య రహస్యాలు ఏ కారణంగానూ బయటికి చెప్పకూడదు, కానీ నా గౌరి కోసమని నేను మీతో చెబుతున్నాను. నా గౌరికి ఇక్కడ కుడి తొడ మీద చిన్న మచ్చ. ఏ మచ్చనా మ్యాన్? పుట్టు మచ్చ ఉందని చెప్పాడమ్మా. నువ్వు రూమ్లోకి వెళ్ళి ఆ మచ్చ విషయం ఏమిటో సరిగ్గా చూడు. అది ఏమాత్రం తప్పు అని తేలిందో ఈ గాడి మీద కేసు వేసి జైల్లో తోయించి తిప్పకూడు తినిపిస్తానో లేదో చూడు. నువ్వు వెళ్ళి చూడమ్మా, వెళ్ళు వెళ్ళు.
అమ్మాయిది యాక్సిడెంట్ కేసు కదా, ఒళ్ళంతా చెక్ చేసినప్పుడు మొత్తం చూశాను, కరెక్ట్ గా యూజ్ చేశాను. పాపం అమ్మాయిని మోసం చేస్తున్నాం సార్. కరెక్ట్. నేను కూడా అదే పాపం అనే ఫీలింగ్ తోనే ఒక విచిత్రమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ముగింపు సక్సెస్ఫుల్ గానే ఉంటుంది రా. ఏమమ్మా, మచ్చ ఏం లేదుగా? అతనికి చెప్పకూడదు తెలిపిద్దామా? వద్దు, ఆయన చెప్పింది కరెక్టే. అలాగా, చాలా సంతోషం తల్లి. కంగ్రాట్స్ రామన్. నువ్వు ఇప్పుడే ఈయనతో ఇంటికి వెళ్ళి జాలీగా సంతోషంగా ఉండాలి. వెళ్ళమ్మా, పో 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 పో. నిన్ను వదలను, ఆఖరి వరకు ఫాలో చేస్తూనే ఉంటాను. పురాణి. ఈ ఇల్లు గాని, ఈ ఇంట్లో ఉన్న వస్తువులు గాని నాకేమీ చూసినట్టుగా జ్ఞాపకం లేదు. అవును, ఈ ఫోటో మనం ఎప్పుడు తీయించుకున్నావు? నాకే తెలీదు. ఏమిటి, నీకే తెలీదా? అది తెలీదంటే మర్చిపోయాను అనమాట. అసరే, ఈ ఫోటోలో నువ్వు ఇంత అందంగా నవ్వుతున్నావు కదా, నేను మాత్రం ఎందుకు దిగాలుగా ఉన్నాను? లేదే, నువ్వు నవ్వుతున్నట్టున్నావే. లేదు, నేను దిగాలుగానే ఉన్నాను. ఏమిటి కారణం? అదే, ఆ రోజు నువ్వు ఫోటో తీయించుకోవడానికి కొత్త చీర కావాలని అడిగావు. నేను పాత చీర కట్టుకొని అడ్జస్ట్ చేసుకోమన్నాను. దాంతో కొంచెం అప్సెట్ అయ్యావు, అది విషయం. ఏమిటి బిడ్డ ఏడుపు? మన ఇంట్లోనా? మన ఇంట్లోనే. మనకు బిడ్డ ఉందా? చెప్పు, నేను అమ్మనా? నేను అబ్బని. చూడు, యాక్సిడెంట్ లో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ నాకు బిడ్డకు తల్లిననే సంగతి కూడా జ్ఞాపకం లేదే. నాకేమిటో నమ్మకం లేదు. నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే, నేనైతే బిడ్డను మర్చిపోవచ్చు, కానీ బిడ్డ నన్ను మర్చిపోడుగా. నేను ఎత్తుకున్నా కూడా ఎందుకు అడుస్తున్నాడు? అది వాడికి ఆకలిస్తుంది, కొంచెం ఉండి వస్తాను. తొందరపడకురా, ఉండు ఉండు, ఇస్తానుండ్రా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏదో చూడకూడదు చూసినట్టు అలా పారిపోతావేంటి? అదంతా ఏం లేదు. బాబుకి ఏడాది వయసు ఉంటుందా? 2 మాసాల తర్వాత. ఏడాదిన్నర వరకు పిల్లలు పాలు తాగుతారట్టుగా. కొంత 2 ఏళ్ళ దాకా, నేను 3. మరైతే నాకెందుకు పాలు రావటం లేదు? అదే, ముందే నీకు సరిగ్గా వచ్చేవి కావు, తర్వాత యాక్సిడెంట్ అయింది కదా, దాంతో అలా అయిపోయి ఉంటుంది. చాలే ఊరుకో, యాక్సిడెంట్ లో ఈ విధంగా కూడా జరుగుతుందా? నీ కేసే విచిత్రమైన కేసు, అందులో ఏమైనా జరగచ్చు. ఇలా చూడు, ఇన్నాళ్ళు బాబుకు బుడ్డి పాలించి అలవాటు చేశాను, అంతేకాకుండా 2-3 పళ్ళు వస్తున్నట్టున్నాయి. అనవసరంగా రిస్క్ వద్దు, బుద్ధిగా ఈ బుడ్డి పాలు. భగవంతుడా, ఏంటి చీర నగలు ఇలా పడేసింది?
సరే, ఈ టైంలో ఇవన్నీ అడిగితే ఏ గొడవలైనా రావచ్చు. తను బాత్రూమ్ నుంచి వచ్చేలోగా నేను ముసుగు తినడం బెటర్. వెల్ డన్ గోపాల్. బాత్రూంలో Now only I came to know what feelings and affections you have on me. Hats off to you, Gopal. నువ్వేదో తిడుతున్నావని అర్థమైంది, కానీ ఏం తిడుతున్నావో తెలియట్లా. నీకు అర్థం కాలేదు? డాక్టర్ నీ గురించి క్లియర్ గా చెప్పాడు. డాక్టర్ ఏం చెప్పారు? పెళ్ళం కనిపించకుండా పోగానే ఏ మొగుడైనా ఏమైందో ఏమిటోనని షాక్ తింటాడు. కానీ నేను కనిపించకుండా పోగానే నేనెవరితోనూ లేచిపోయాను అనుకున్నావటగా. అయ్యో భగవంతుడా! సిల్లీ. కాదు, డాక్టర్ తప్పుగా. ఐ నో. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. ఏం మాట్లాడితే ఏం గొడవ దేవుడా? ఐ థింక్ నువ్వు నన్ను బానిసగా ట్రీట్ చేసేవాడు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడున్న చీరలో ఒక్క చీరన నా టేస్ట్కి సరితూగేలా ఉందా? నగలు అన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్, ఏవి నాకు తృప్తిగా లేవు. ఇవన్నీ నాకు బలవంతంగా ఇచ్చి ఇవే కట్టుకో ఇవే వేసుకొని నన్ను ఫోర్స్ చేసుంటావు. అది నాకు ఇష్టం లేక నేను సూసైడ్ చేసుకోబోయి ఈ విధంగా అర్ధంతరంగా వచ్చి నుంచున్నాను. నువ్వు అనుకునేది ఏమి జరగలేదు, ప్లీజ్. ఏమిటేమీ లేదు. ఇదేమిటి ఇప్పుడు ఎందుకని ఒంటరిగా బెడ్ వేసుకున్నావు? Come on, speak out, Gopal. There is our bedroom, there is our bed, there is our cake. I am your wife. Why are the stupid things then? Huh? Gopal, you are guilty. ఇక్కడ నీకేదో ఉంది. నాకేం లేదు. మరెందుకు ఒంటరిగా పక్కేసుకున్నావు? డాక్టర్ కొన్నాళ్ళ దాకా నీకు దూరంగా పడుకోమని చెప్పారు. Don't bluff to me. నిజం నీ మీద ఒట్టు. నన్ను పర్సనల్ గా పిలిచి ఆ మాట చెప్పారు. మన మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నిజంగానే మన ఇద్దరు అన్యోన్యంగా కలిసి కాపురం చేసేవాళ్ళవా? నాకు ఇప్పుడు గతం తెలియాలి, చెప్పు. పాత విషయాలన్నీ నీకు జ్ఞాపకం వచ్చే వరకు ఏదేదో మాట్లాడి నేను టెన్షన్ పెట్టొద్దని డాక్టర్ చెప్పారు. నో, మన ప్రీవియస్ లైఫ్ గురించి చెప్పే వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను. మాట ప్లీజ్. నువ్వు అసలే పేషెంట్వి. మనసులో ఉంటే నీకు మళ్ళీ ఏదైనా అవుతుందో వచ్చి పడుకో. నో గోపాల్, మన దాంపత్య జీవితం ఎలా సాగిందో ఏమిటో చెప్పు. అది తెలియకుండా నేను లోపలికి రాను. వెంట ఊరేగేనంట ఓ చిలక, ఆశలలో నా బాసలు చేసి పాడేనట. తెలుసాను రాగం చిలికే తీయని రాగం, నాది నేది నేది నాది. ఊరింక వెంట ఊరేగేనంట. అమ్మా, ఇప్పుడు స్నానం చేసి వస్తున్నాను. అందుకే ఫ్రెష్ గా ఉన్నావు. చదువుతాను వినండి. పాలు అమ్మే చిన్నపానకాల గారికి తండ్రి అయిన పెద్ద పానకాల గారి తద్దినం. మన దగ్గర ఉన్నవి ఒక పా అక్షరం, ఒక లు అక్షరం. ఇందులో మొత్తం 3 పా 3 లు అక్షరాలు ఉన్నాయి. ఇంకా 2 పాలకు 2 లూలకు ఏం చేయాలి? ఒక వారం తర్వాత ఓ ఆర్డర్ వస్తే అందులో ఇంత తిరకాసా? ఓ పని చేద్దాం, గౌరవాన్ని వదులుకుందాం. పక్క ప్రెస్కెళ్ళి పాలు అడిగి తీసుకొచ్చేస్తాను. వద్దురా, వాళ్ళేం అరే అడగరా. ఊరుకోండి, దమ్ము కొట్టడానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి. ప్రేమ ఆంటీ
వాడు వెళ్ళి అక్షరాలు తీసుకురానివ్వండి, నేను కంపోజ్ చేస్తాను. గోపాలేట ఏంటి? బాలకృష్ణ వన్ను ఏం కావాలి? పాలు 2 అక్షరాలు లేవు, అవి అడిగి తెస్తానని వచ్చాడు. పాలువా? అదొక మీరు కదా రావాలి. ഞാൻ ఎందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లాడి చేతికి తందా అవ ఎక్కడైనా మిస్ చేయదా? ఎవరు? నేనా? ఆయన మిస్ చేసినా మిస్ చేయొచ్చు, కానీ ఇటువంటి విషయంలో నేను ఎప్పుడు మిస్సే చేయను. నువ్వు నోరు మూసుకోడా. రేయ్, ఆవిడ వేరే అర్థంతో మాట్లాడుతోంది, నువ్వు రారా. ఎప్పుడో పెళ్లిలో కలుసుకున్నాం, ఎన్నాళ్ళు అయిపోయింది. అప్పుడు సన్నగా ఉండేదాన్ని. అంత బాగున్నారా పిల్లలు? ఎందుకు కార్లో ఎక్కావు? నగలు తీసుకుని పారిపోతున్నాడే, వాడిని చేసి పట్టుకోవాలి. ఎవరు, నువ్వా? గోపాల్, నేను రైట్ సైడ్ నువ్వు చూడలేదుగా, అదరు కొడతాను. సినిమా స్టంట్లని వద్దు, నా బాబు నేను తీసుకుంటాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళి చేసేసి పట్టుకో. బుద్ధు దానికి ఏమైనా? బండి ఆపు, నేను బాబు దిగిపోతాం. గోపాల్, టికెట్ తీసుకుంటా పైలోకానికి. బండి ఆపేయాలి, మన ముందు. సార్, కారు మా మేడందే, జ్యువెల్స్ మా మేడంవే. కారు డ్యామేజ్ గురించి మా మేడం కొంచెం కూడా బాధపడటం లేదు, కానీ దొంగను ధైర్యంగా వెంటాడు పట్టుకున్నారు చూడండి, అదే వారు మెచ్చుకుంటున్నారు. అవును సార్, మీకు మీ మిస్సెస్ కి చాలా థ్యాంక్స్ సార్. సార్, ఎస్పీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఇంత బాబుని తీసుకో. బాబు చక్కగా ఉన్నాడు కదా. వెల్ డన్. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కార్ రేసులో పాల్గొన్నారా? అయ్యో, కార్ నేను తోలేదు సార్, అదిగో ఆ అమ్మాయి తోలింది. మాణిక్యం, సార్, ఆ డాష్ బోర్డ్ లో ఫోటో ఉంది, తీసుకురా. అయ్యా, ఏ మిస్టర్, పక్క టౌన్ లో ఇదే ఫోటో ఇచ్చి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయికి నీకు ఏమిటి మేడం సంబంధం? ఏ సంబంధం లేదు సార్, ఆ అమ్మాయికి అమ్నీషియా, పాపం గతం అంతా మర్చిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టమని చెప్పి కంప్లైంట్ నేనే. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఇలా రండి సార్. ఎందుకు మ్యాన్? ఒక ముఖ్యమైన విషయం సార్. నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన విషయమే. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు మాట్లాడుతున్నారు చూడండి, అతనికి అమ్నీషియా, గతం అంతా మర్చిపోయాడు. నిజంగానా? అవును సార్, నాకు బాగా తెలుసు. లోకల్ పార్టీ ఒక ప్రెస్ కూడా పెట్టుకున్నాడు. అవును, ఈ అమ్మాయి ఎవరు? అయ్యో, అది పిల్లగా సార్, వాడి పిల్లమే. చంటి బిడ్డ కూడా ఉన్నాడు, చూశారుగా. అంతా ఓకే, పక్క టౌన్స్ లో ఈ అమ్మాయి ఫోటో ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారే. సార్, ఇతని పని ఏమిటో తెలుసా సార్? ప్రతి ఊరు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో తన భార్య ఫోటో ఇచ్చి కనిపెట్టండి అని కంప్లైంట్ ఇవ్వడమే. నా దగ్గర ఒకటి ఉంది, గవర్నర్ గారి దగ్గర ఒకటి ఉంది. ఏమీ ఆలోచించకండి, ఇది మా ఏరియా మ్యాటర్, నేను చూసుకుంటాను. సార్, అతనితో క్లోజ్ గా మాట్లాడకండి, కలిసినా కలుస్తాడు. సార్, ఆ అమ్మాయి ఆగు, దగ్గరికి రావద్దు. అది కాదు సార్, నేను చెప్పేది దగ్గరికి రావద్దు, షూట్ చేస్తాను. అయ్యో, దూరంగా ఉండు. మాణిక్యం, త్వరగా పోను, త్వరగా పోనీ. ఒకవేళ కలిసినా కట్ చేస్తాడు వీడు. పోనీ మరి. ఏమండి, విద్యకి పుట్టినరోజు కోళ్ళు తీసుకువెళ్తానని ఇక్కడ తీసుకొచ్చారేమిటి? కోవిలకే వచ్చాము. విజయ్, ఆ, అదిగో ప్రెస్ అంకుల్ ఉన్నారు చూడు, వెళ్ళి చాక్లెట్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకురా. సరే నాన్న. గుడ్ మార్నింగ్ అంకుల్. రామా, నన్ను బ్లెస్ చేయండి అంకుల్. చల్లగుండు. చాక్లెట్ తీసుకోండి. ఏంటమ్మా బర్త్డే? అవును అంకుల్.
సారీ అండి, మర్చిపోయాను. మరిచిపోవాల్సిన విషయమా ఇది? వాట్స్ రెడ్ ఫ్లాగ్ ఫర్? సారీ సార్, సీ చాలా రఫ్ గా ఉంది. ఇప్పుడు స్నానం చేయడం చాలా డేంజర్. నో ప్రాబ్లం, ఐ హ్యాండిల్ మై సెల్ఫ్. లెట్స్ సీ, కమ్ ఆన్. ప్లీజ్ సార్, నేను రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకోను. 2 hours ఆగిరండి. టీ ద హాట్ యా, వి వాంట్ టు స్విమ్. సార్, ఐ బెగ్ యూ సార్, ప్లీజ్ గో. ఓ కమ్ యా, ఫర్గెట్ ఇట్, కమ్ ఆన్ గైస్, విల్ గో టు ద పార్క్. ఏమైంది నాన్న? నువ్వు తినరా? గౌరీ, 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 మాట్లాడమ్మా. కాస్త గౌరీ చూసుకో. ఏం పర్వాలేదమ్మా, కడుపు కాస్త గట్టిగా నొక్కండి, జీప్ మీద కొట్టండి. ఏమైంది గౌరీ? గోపాల్, ఎంతసేపు మొహమ్మద్ నీళ్ళు కొట్టినా తెలివి రావడం లేదు. గోపాల్, ఇది సాధారణమైన మైకల్లో లేదు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. అలాగే. ఏమైంది డాక్టర్? డాక్టర్ చెప్పండి డాక్టర్, నా భార్యకి ఏమైంది డాక్టర్, ప్లీజ్. సివియర్ హార్ట్ అటాక్. 15-20 నిమిషాలు ముందుగా వచ్చినట్టయితే నేను ఏమైనా ట్రై చేసేవాడిని. సారీ. డాక్టర్ అయ్యా, సముద్రానికి వెళ్ళి కెరటాల్లో చిక్కుకుంటే వాళ్ళని కాపాడడమే ఆయన ఉద్యోగం. కాసేపటికి ముందు మీ అమ్మాయి కెరటాల్లో చిక్కుకుంది. అదే సమయంలో ఆయన భార్య గుండె నొప్పితో అల్లాడుతుంది. ఆమెను వదిలేసి మీ అమ్మాయిని కాపాడడంలోనే తన భార్యను పోగొట్టుకున్నారయ్యా. ఏమండి, ఏమైందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది థియరీ. అది మనసులో పెట్టుకునే ఆ ఎమ్నీషియా పేషెంట్ని గోపాల్ దగ్గర వదిలేను. లెట్ us wait and see. అమ్మా, కులాసాగా ఉన్నావమ్మా? నా కులాసా మాట సరే, నీ కులాసా గురించి నేను తెలుసుకోవాలి. నా మనసులో కొన్ని సందేహాలున్నాయి. వాటి గురించి నేను ప్రశ్నలు వేస్తాను, బుద్ధిగా బదులు చెప్పాలి. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా సరే ఓపిగ్గా బదులు చెప్తాను. అది నా కర్తవ్యం. ఇంటికి ఇల్లాలివి, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లా. నేనేం అడగాలనుకున్నా? మాట్లాడుకో. నేనేదో కోపంలో వెండి కూర్చా కాస్త కిటికీలోంచి బయటకు విసిరేశాను అనుకో, అది వెతి పట్టుకొచ్చి భద్రంగా ఇంట్లో ఉంచక్కర్లేదు. కనయం, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పొదల్లో కనబడితే దాన్ని తీసుకొచ్చాను. మా అల్లుడు పాపం అమ్మ, ఓ ప్రెస్ పెట్టి అచ్చు కొట్టి 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 చీపురు పుల్లలాగా చిక్కిపోయాడు. అతని సంపాదన జాగ్రత్త పెట్టక్కర్లేదు. నాన్న, ఇంట్లోకి వెళ్దాం. ఇదిగో పళ్ళు, ఒకటి నీకు, ఇంకోటి మీ ఆయనకు.
మీ ఆయనదే కొంచెం చిన్నదైంది. రా నాన్న. ఇదిగో ఆయన వచ్చేసారు. అయ్య బాబోయ్, నేను వెళ్ళొస్తాను. ఉండు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదు, మర్యాద. నేను వెళ్ళొస్తాను. ఉండు, మీరిద్దరు మీట్ అయితేనే కదా నీ మంచి మనసు ఆయన అర్థం చేసుకుంటారు. అయితే లోపల ఉంటాను. సరే ఉండు. అచ్చో! మళ్ళీ అరటి పళ్ళ. ఈ రోజు ఎవడొచ్చాడు, ఏం తీసిపోయాడు? ఇక్కడికి ఎవరూ రాలేదు. మా నాన్నగారే మళ్ళీ పళ్ళు తీసుకొచ్చారు. ఏయ్, బుద్ధుందా నీకు అసలు ఏమైనా? ఆ రోజు అతను వచ్చి వెండి కూర్చొని ఎత్తుకుపోయాడు కదా, మళ్ళీ అతను నువ్వు నాన్నకి అంటున్నావే. దొరికిందా? ఎలా దొరికింది? నానా, 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 నానా. ఏంటి గోపాల్, లోపలికి వచ్చారు, ఎక్కడ కనపడరేంటి? కనిపించలేదా? ఇంకేమైనా కనిపించకుండా పోయాయేమో చూడు. ఆ, అయ్యో, ఇక్కడ ఇంత ఎత్తుకై 2 దీపస్తంభాలు ఉండాలి. ఏవి? నాకు తెలియక అడుగుతాను. నేను షాపింగ్కి వెళ్ళాలంటే డబ్బు లేదంటారు, ఇంట్లో ఉప్పు పప్పు కొనాలంటే డబ్బు లేదంటారు, బాబుకి హార్లిక్స్ కొనాలంటే కూడా నెక్స్ట్ మంత్ చూద్దాం అంటారు. మరి రోజు ప్రెస్కి వెళ్ళి మీరిద్దరు ఏం చేస్తున్నారా? పాయల్ బజే. పాయల్ బజ్జేనా? వదిన, బెల్లం ఉన్న చోటికే కండచీమలు చేరుతాయి. మన ప్రెస్కి పక్కన కేరళ ప్రెస్ ఉంది. అక్కడ తిరుచూరు ప్రేమ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ బాస్. ఏంట్రా ఇది ఆశ్చర్యంగా ఉంది? కేరళలో ఒక్క మనిషి కూడా లేడు. మనకి ఇంత పెద్ద క్యూవా? ఇవాళ నుంచి మనకి మహారాజయోగం బాస్. సభాష్, లక్ష్మీదేవి కళ్ళు తెరిచినట్టుందిరా. అవును, బాగా. మ్యాటర్ ఓకే. మీకు అసలు ఎన్ని న్యూట్రిషన్స్ కొట్టాలన్నారు? 2000. 2000 చాలా తక్కువ కదండి. ఓ 5000. మీ ఇష్టం అండి. ఓకే, కానీ పక్కన కేరళ ప్రెస్ కంటే మా రేట్ కొంచెం జాస్తి. యూ డోంట్ మైండ్ నో? పర్వాలేదు, పర్వాలేదు. ప్రింటింగ్ అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది. అఫ్ కోర్స్, మేము క్వాలిటీని చాలా గొప్పగా మెయింటైన్ చేస్తాం. తెలుసు, ఇక ఏది ప్రింట్ చేయించాలన్నా ఇక్కడే. ఓ గోపాల్, యు కేమ్. నువ్వు వచ్చి ప్రింటింగ్ స్టార్ట్ చేయి, నేను ఆర్డర్స్ తీసుకుంటాను. ఎస్, నెక్స్ట్. మీరిద్దరు వెళ్ళండి. ఆగండి, ఆగండి. కదా వస్తున్నా. మీ ఆర్డర్స్ అక్కర్లేదు, బయటకు వెళ్ళండి. ఆ అమ్మాయి పిలుస్తుంటే నువ్వేంటా పొమ్మనేది? పదండి. ఆగబోయా, పోవయ్యా. గోపాల్, వాట్ హ్యాపెండ్? ముందు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నావు చెప్పు. పక్కనున్న ప్రెస్ లో గ్లామర్ గా గర్ల్స్ ఉన్నారట, అందుకే ఇక్కడికి జనం రావట్లేదని అబ్బాయి వచ్చి చెప్పాడు. ఏ వాళ్ళ దగ్గర గ్లామర్ ఉందా? నా దగ్గర లేదా? అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇటువంటి డ్రెస్ వేసుకొచ్చావే, కొంచెం సిగ్గుందా నీకు? వాట్ ఇస్ దిస్ గోపాల్? దిస్ ఇస్ ఎ క్యాషువల్ వేర్. ఐ నాట్ ఇన్ టూ పీస్. నువ్వు ఇంటికి పో. నో, ఇంట్లో దేనికి అడిగినా నువ్వు డబ్బులు లేవంటావు. ప్రెస్ ఇక మీదట నేనే చూసుకుంటాను. మర్యాదగా ఇప్పుడు ఇంటికి వెళ్తావా లేదా? నో, ఐ వోంట్ గో. ఇటువంటి డ్రెస్ వేసుకొని 10 మంది ముందు కూర్చుంది కాకుండా ఎదురు నుంచి మాట్లాడుతున్నావే, పోతలకి. కమ్ హోమ్, ఐ విల్ ఆల్సో బీట్ యు. పోవే. ఇంట్లో ఎవరండి? అమ్మా, yes, కరెంట్ ఆఫీస్ నుంచి మీటర్ రీడింగ్కి వచ్చాను, కార్డు ఇవ్వండి. అమ్మా, కార్డు అడిగానే. రేపు చూసుకుందాం పో. అసలే మండుతుంది, నువ్వే వంట చక్కర్లేదు. ఎవరిది? మన ఇంట్లో నీ డ్రాయర్లో నుంచి తీశాను. తెలియదని చెప్పి మభ్య పెట్టకు. చెప్పు, ఎవరిది? ఇలా ఇవ్వు ప్లీజ్. నేనెవరిది అని అడుగుతున్నానుగా. ఇలా చూడు, నువ్వు ఊహించినట్టుగా ఏం కాదు. కాదు, ఇది నీ కీప్. దీన్ని నువ్వు ఉంచుకున్నావు. ఏయ్! ఎందుకు కాదు? కొట్టు. నాకు యాక్సిడెంట్ అయ్యి
హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు 20 డేస్ నువ్వు నన్ను చూడడానికి రాలేదు. వచ్చిన తర్వాత దూరంగా పడుకోవాలని నేను పేషెంట్ కాబట్టి డాక్టర్ నాతో కదా చెప్పాలి. కానీ నువ్వు విడిగా పక్క వేసుకున్నావు. దానికంతా ఇదే కారణం అని ఇప్పుడే అర్థమైంది. ఇంట్లో దేనికి డబ్బు అడిగినా ప్రెస్ లో పని జరగడం లేదు అని చెప్పేవాడివే. కానీ ఎక్కడ ఏం పని జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడటానికి ఎంతో ఇన్నోసెంట్ గా ఉన్నావు, కానీ నువ్వు ఇలా కీపర్ సెటప్ చేసుకుంటావని కొంచెం కూడా ఊహించలేదు. అంతగా నీకు ఇది కావాలనుకుంటే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, నేను ఎక్కడికైనా పోతాను. నాకు వచ్చిన రోగాన్ని కూడా నేను తట్టుకోగలను, కానీ ఇది నేను తట్టుకోలేను. గౌరమ్మ, గోపాల్ మీద ఏ తప్పు లేదు. అన్నిటికీ కారణం నేనే. మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు వచ్చిన తర్వాత ఇక మీదట నేనేది దాచదలుచుకోలేదు. అన్ని నిజాలు చెప్పేస్తాను. అదే మీ ఇద్దరికీ మంచిది. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మా హాస్పిటల్లో పనిచేసే నర్సు కోకిల. సడన్ గా ఒక షాక్ ఇస్తే నీకు గతమంతా జ్ఞాపకం వస్తుందన్న ఐడియాతో నేనే ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. కానీ అబ్బాయి గోపాల్కి ఇదంతా తెలియదమ్మా. గోపాల్, సారీ అమ్మా. గోపాల్, డాక్టర్ ఏదో చెప్పారని చెప్పావే. ఎవరు నిన్ను నా పక్కకు రమ్మంది? ఏమైంది? నిన్నెవరు నా పక్కకు రమ్మంది? ఏంటి గోపాల్, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? మాట్లాడు, ముట్టుకున్నావు చూడు. నేను రాను. మర్యాదగా బయటికి రండి డాక్టర్, ప్లీజ్ కమ్. వద్దు, నువ్వు చాలా కోపంలో ఉన్నావు. వస్తే కడిచి పారేస్తావు. ఏమి చేయండి డాక్టర్. ప్రామిస్? ప్రామిస్. సరే. పదండి ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఆ అమ్మాయిని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఏమైందో చెప్పవయ్యా. ఏం జరిగిందో ఏమిటి అడగండి డాక్టర్. ఇప్పుడే వచ్చి ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరిగిందా? తప్పు జరిగింది డాక్టర్. తప్పు జరిగిందా? కొట్ట అని చిలకమ్మ చిటికయ్యంటే జంగ్ చక్క చళక్క చక్క జంగ్ చక్క చ. నవరాగాలే పాడాలంట జంగ్ చక్క చళక్క చక్క జంగ్ చక్క చ. లక్ష్మి, డాక్టర్ నువ్వు ఉండవయ్యా. ఏమిటండి? ఈ రోజు మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ మొత్తం పార్టీ అరేంజ్ చేసాయి. ఏ మన ఇంట్లో ఏమిటి విశేషం? విశేషం మన ఇంట్లో కాదు, ప్రెస్ ఇంట్లో. అదే ఏమిటి విశేషం? ప్రెస్ ప్రింటింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన ఎప్పటి నుంచో ప్రెస్ పెట్టుకున్నారే? పెట్టుకున్నాడు, కానీ ఈనాడు యూజ్ చేయలే. డాక్టర్, నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. తప్పుకి ఒకే అర్థం మ్యాన్. మీరు అపార్థం చేసుకున్నారు. నేను తెల్లారుజామున నిద్ర మైకంలో ఉన్నాను. ఆ అమ్మాయి నా బెడ్ పక్కకు వచ్చి నాకు దగ్గరగా వచ్చి తాకుతూ నుంచుంది. నేను నా భార్య జ్ఞాపకంలో తెలియకుండా ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాను. అదే కదా స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఇంకేం లేదు. నేను వెంటనే తేరుకుని ఆ అమ్మాయిని దూరంగా తోసేశాను. జంగ్ చక్క చళక్క చక్క జంగ్ చక్క చ. డాక్టర్, డాక్టర్, ఎంత ట్రై చేసినా వర్కౌట్ కాకుండా పోయింది. ఛే! కాస్త మీరు సీరియస్గా ఆలోచించి చెప్పండి డాక్టర్. ఆ అమ్మాయికి ప్రాణం ఎంతగా ముఖ్యమో అంతకంటే మానం కూడా ముఖ్యం. ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన తర్వాత నాకు నా మీద గల నమ్మకం పోయింది. ఇలా చూడండి డాక్టర్, ఇప్పుడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు గతమంతా మర్చిపోయే వ్యాధిలో బాధపడుతున్నావు, నిన్ను ఓదార్చడం కోసం ఈయన నీ భర్త అని అబద్ధం చెప్పి ఈయనతో నేను పంపించాను, నిజానికి నువ్వు పెళ్లి కాని పిల్లవి, నీకు ఇతనికి ఏ సంబంధం లేదు అనే చేదు నిజాన్ని మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? చెప్పండి డాక్టర్, మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ప్రెస్ మనమిద్దరము చెప్పనక్కర్లేదు. అక్కడ చూడు.
ఆయన అబద్ధం చెప్పినా కూడా భర్తగా నటించడం నేను చేసిన తప్పే. నన్ను క్షమించు. ఇక మీద నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎక్కడ? అదిగో అక్కడ. లోకల్లో ఏ మూర్ఖుడైనా ఇటువంటి ఒక ట్రీట్మెంట్ ఇస్తాడా? మూర్ఖుడు అనుకో, బుర్ర లేదనుకో, ఏది ఏమైనా ఈ డాక్టర్ శ్రీకే ఈ విధమైన బ్రహ్మాండమైన ఐడియా Shut up. వచ్చింది. ఇది మీరు కన్న కూతురేగా. ఈ పిల్ల కూడా అదే మాదిరి ఒక వ్యాధి వస్తే ముందు వెనక తెలియని మూడో మనిషి దగ్గర వీడి నీ మొగుడని తీసుకెళ్లి వదిలిపెడతారా డాక్టర్? చెప్పండి డాక్టర్, మీ అమ్మాయిని మూడో మనిషి దగ్గర అప్పగించగలరా? నువ్వు కూడా నా కూతురు అనుకునే అలా చేశానమ్మా. నా కూతురి మీద ఒట్టు. మొదటిసారి నీకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక పెళ్లిగాని కన్ని పిల్లవని తెలుసుకున్నాను. అటువంటి నువ్వు గతమంతా మరిచిపోయావు. నిన్ను వెతుక్కుంటూ ఎవరూ రాలేదు. అందుకే ఒక డాక్టర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన కంటే నేను కూడా ఒక కూతురు కన్న తండ్రిని, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుందో అన్న భయమే నాలో ఎక్కువ కలిగింది. అందుకే నీ వ్యాధి గుణపడుతుందో లేదో నీ జీవితం సవ్యంగా సాగాలి అనే గోపాలకి నేను అప్పగించాను. వృత్తి ధర్మం కోసం ఎవరో ఒక ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాధికమైన భార్యనే పోగొట్టుకున్నాడు గోపాల్. నువ్వు వేలెత్తి చూపించడానికి అతను మూడో మనిషి ఏం కాడమ్మా, నిజమైన మనిషి. అందుకే నువ్వు ఎలా వెళ్ళావో అలాగే తిరిగి వచ్చావు. ఆ రోజు నీకు గతం జ్ఞాపకం లేదు, ఈ రోజు నీకు గతం జ్ఞాపకం లేదు. కానీ మధ్యలో కొత్తగా కొన్ని విషయాలు జరిగాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాల్సిందంతా ఆ కొత్తదనం కావాలా వద్దా అనేదే. నిదానంగా ఆలోచించు. గౌరమ్మ, పాలు తాగమ్మా. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదమ్మా, ప్లీజ్ తాగమ్మా. నేను నా ఇంటికి వెళ్ళి తాగుతాను. అమ్మా, నా పొట్టలో పాలు పోసావమ్మా. కూర్చో. ఏంట్రా నువ్వు? అమ్మని చూశాను సంతోషమా? ఊరుకోరా. నీకు నాకు ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పేశాను కదా. ఎందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? చెప్పమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? 2 థ్యాంక్స్, ఒక సారీ. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కాలేదు. ముందు వెనక తెలియని నాకు మానవత్వంతో ఇన్నాళ్ళు ఇంట్లో ఆశ్రయించావే, దానికో థ్యాంక్స్. నీ వైఫ్ నగలన్నీ అమ్మేశాను,
ఆవిడకి పది ఇది అని ఏదేదో మాట్లాడాను. దానికంతా సారీ. ఇప్పుడు నీ మీద లవ్ వచ్చి రియల్ గానే నీ వైఫ్ ని కావాలని వచ్చాను. నన్ను అంగీకరించి నా మెళ్ళో ఒక తాళి కట్టే. అందుకే అడ్వాన్స్ గా ఇంకొక థ్యాంక్స్ అన్నాను. టై నీకేంట్రా సంతోషం? ధర్మయ్ ఇలా చూడు, మొత్తం మీద అన్నిటికీ ఒకటే సమాధానం, సారీ, బయలుదేరు. కాదు గోపాల్, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంతకాలం నీతో హస్బెండ్ అండ్ వైఫ్ అనే అటాచ్మెంట్తో ఉండి ఇక నిన్ను బాబుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఇలా చూడు, డాక్టర్ నీతో ఒక అబద్ధం చెప్పారు, అందువల్ల వచ్చిన అటాచ్మెంట్ ఇది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా, దయచేసి పో. ఏం గోపాల్, నిజంగా నువ్వు నన్ను లైక్ చేయలేదా? లైక్ చేయడం చేయకపోవడం కాదు సమస్య. నాకు ఇదివరకే పెళ్ళి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. నువ్వు బాగా చదువుకున్నావు. నీ అలవాట్లు పద్ధతులు చూస్తుంటే ఎవరో భాగ్యవంతులింటి అమ్మాయిలు కనపడుతోంది. కొద్ది రోజులు వెయిట్ చేయి, నీ గతం అంతా జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నాకంటే మంచి భర్త నీకు దొరుకుతాడు. నో, నేను నిన్నే లైక్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ విల్ కిల్ యూ. థ్యాంక్ యూ. బయట పో. నువ్వు ఒకడు చెప్పింది అర్థం కాలే, పద. పో. ఉండు మ్యాన్. చేతి చేతి ఏం నన్ను పో పో అని వెళ్ళగొడతావు? ముందు నా శీలానికి బదులు చెప్పు, తర్వాత నేను పోతాను. శీలమా? ఏయ్, వచ్చానంటే దెబ్బలు తింటాను. ఏమ్మా, నీ శీలా నేనేం చేశానమ్మా? ఏం చేసావా? నేను బ్లౌజ్ వేసుకున్నానే, వెనకాల మొత్తం హుక్స్ అన్ని తీసేసి ముందు ఇక్కడంతా మొహం పెట్టి ఆ ఆ ఆ అంటూ సంబరపడిపోలేదా? ఏయ్, నువ్వు దగ్గరకు వచ్చి నుంచున్నావు, అందుకే అలా జరిగింది. అది కూడా ఆఫ్టర్ ఆల్ 5 సెకండ్సే కదా. 5 సెకండ్లు ఏంటి, 1 సెకండ్ ఏంటి? నన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటున్నావే, అప్పుడు అవతల వాళ్ళ సంస్థానంలో నువ్వెలా చేపెట్టగలవు? పెద్ద ఖజానా మేము దోచుకుంటే ఖాళీ అయిపోవడానికి. ఇంకొద్ది రోజులు పోతే నేను కడుపుతో ఉన్నానని చెప్పేటట్టున్నావే, పోవే. నేనెక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఉండి సత్యాగ్రహం చేయబోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. 600 అయినా సరే నా మనసు మాత్రం మార్చుకోను. సార్ 5 నిమిషాలు వెయిట్ చేయండి, బాస్ వచ్చేస్తారు. రానే రానే. బాస్ ఇటు ఇటు. అరే ఏంట్రా, ప్రెస్కి ఎవరన్నా అప్లోడ్ వచ్చారా? కాదు బాస్, ఈ రోజు నిజంగానే లక్ష్మీదేవి కళ్ళు తెరిచింది. ఏంట్రా నువ్వు అనేది? లోపల పార్టీ ఉన్నారే, 1 సంవత్సరాంతటికి ఆర్డర్ ఇచ్చేలా ఉన్నారు. నిజంగానా? అవును, కానీ అందులో చిన్న చిక్కు. ఏంటి చిక్కు? అదే పాలు ప్రాబ్లం. పాలునా? రై, ఓ సంవత్సరానికి ఆర్డర్ వచ్చేటప్పుడు సైకిల్ అమ్మైనా సరే 5-6 పాలు కొనేద్దాన్రా. అది కాదు, వాళ్ళు ఇప్పుడే ప్రూఫ్ సెటప్ చేసి చూపించి తీరాలంటున్నారు. అయ్యో, ఇప్పుడు ఏంట్రా చేయడం? పక్క ప్రెస్ లీవు, ఆవిడిల్లు పక్కనే ఉంది కదా, గౌరవం చూసుకోకుండా వెళ్ళి తాళాలు తీసుకురండి, పాలు తీసుకుందాం. వద్దు. ఓ సంవత్సరానికి ఆర్డర్ మిస్ చేసుకున్నామో చాలా కష్టం. ఎందడి ఒళ్ళు పట్టడం కొంచెం కూడా సుఖం లేదల్లో. ചേച്ചി, ലേഡീസ്కి ജെന്റ്സ് ఒళ్ళు పట్టాలి, జెంట్స్కి లేడీస్ ఒళ్ళు పట్టాలి, അപ്പതന്നെ സുഖം. ഞാൻ മനസ്സിച്ചിంది గోపాల్కి, అతను నన్ను చూడడం లేదు. ഞാൻ എന്താ ചെയ്യും? ചേച്ചി, గోపాల్ ചേട്ടൻ వన్ను. ఎడి జోక్ చేయొద్దు. కాదు ചേച്ചി, నిజమే പറഞ്ഞു. నిజంగానే వన్ను. పాలు కావాలంటున్నాడు. ఓ పాలు, అప్పుడు అది గోపాలే. ఎడి అన్నట్టుగానే మైకం వచ్చేటట్టుందే. ఉదయం నుంచి ఏమీ తినలేదా? మంచినీళ్ళు కూడా తాగలేదు. సరే పద, భోంచేసి వచ్చి కూర్చుందాం. టెంపరీగా ఫుడ్ కోసం మాత్రం నేను ఇంట్లోకి రాను. పర్మనెంట్ గా ఉంచుకోదలుచుకుంటే చెప్పు, నేను వస్తాను. ఓకే? అక్కడే తగలడు. గోపాల్, ఆడదాని ఉసురు మంచిది కాదు. నిన్నంతా పస్తు, ఉదయాన పస్తు, మధ్యాహ్నం పస్తు. ఆలోచించుకో. రండి నాన్న, రండి రండి. ఏంటమ్మా వాకిట్లోనే కూర్చున్నావు? మీ ఆయన ఎప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావా? అవును నాన్న, కూర్చోండి.
ఏంటి ఈ రోజు రోజు కంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఒలకబోస్తున్నట్టున్నారు? ఏంటేంటేంటి ఎందుకు అలా అడిగావు? అదే సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటేను. ఓహో పళ్ళు గురించా? అసలు నాకు పెద్ద పళ్ళే ఇవ్వాలి ఆశమ్మా, మ్మ్. కానీ మార్కెట్ లో అవైలబుల్ గా లేవు, ఇప్పుడు దొరికాయి. నాకంటే మీ కల్లుడి మీద ఎక్కువ ప్రేమ కదూ? అవును, అతనికి ఇక్కడ ఆకలేస్తే ఎక్కడో ఉన్న నాకు మైకం వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది మైకవేగా, ఎప్పుడు వస్తుంది. గోపాల్ కొంచెం బయటకు వస్తావా? యాన్ ఇంట్లో ఉన్నాడా? నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. కూర్చోండి. మళ్ళీ వస్తాను. ఏయ్, కూర్చోరా. రా. అవునరా, వయసు మళ్ళిందేం చూస్తున్నా, లేకపోతే నోటుకొచ్చినట్టు తిట్టేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ అదంతా ప్లీజ్. కుదరదు. ఏదో వయసు పడిన వాడిని తెలియక తప్పు చేశాను. నేను విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. నమస్కారం సార్. సార్ నేను మిమ్మల్ని చూద్దాం స్టేషన్కి వెళ్తున్నాను, మీరే ఇక్కడ కనిపించారు. ఏమిటి విషయం? ఇతను ఇంతకు ముందు నాకు పరిచయం లేదు సార్. ఈయన గారు ఎవరో నేను కనిపెట్టాలి. ఆ? అది కాదు సార్, ఇతను నా మామగారని చెప్పి నా ఇంట్లో దూరాడు. దూరింది కాకుండా ఉండు, ఇప్పుడు నాకు తెలిసింది, చక్కగా తెలిసింది. ఈయన మీ మావగారని చెప్పి మీ ఇంట్లో ప్రవేశించాడు, అంతేగా? అవును సార్, కానీ ఇంట్లోకి వచ్చి- ఉండు ఒక్క నిమిషం. వెరీ నైస్ టు మీట్ యు. ఐ ఆమ్ సబ్ ఇన్స్పెక్టర్ చిట్టెబ్బాయ్. ఐఎమ్ తిరుపతి, మహారాజా ఫ్యామిలీ. రియల్లీ? రాజమండ్రి, విశాఖపట్నం. ఐ సీ. సార్ అతను సిసలైన దొంగ ఫ్రాడు. అతనికి మీరు షేక్ హ్యాండ్ ఇస్తారేంటండి? ఏయ్, నీ గురించి డాక్టర్ గారు నాకు క్లియర్ గా చెప్పారు. నువ్వు అమ్నీషియా పేషెంట్వి, గతమంతా మర్చిపోయావు. అయ్యో నీ భార్యనే భార్య కదన్నప్పుడు మావగారిని మాత్రం ఒప్పుకుంటావా? మర్యాదగా మావగారి ఇంటికి తీసుకుపో. సార్, డాక్టర్ ఆ అమ్మాయి గురించి చెప్తే అది నా గురించి అనుకుని తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏయ్, నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నువ్వు పేషెంట్వి లేదా? ఆ, ఏదేమైనా మా అల్లుడు. అల్లుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి వెండి కూజ దీపం గుంతులు క్లీన్ చేసి పెట్టు, సాయంత్రం వస్తాను. వెళ్ళవయ్యా, నాలుగు తగిలిస్తాడు. సార్ సిగరెట్ ప్యాకెట్. ఇంకోటి కొనుక్కో. గోపాల్, కొంచెం కూడా దయదాక్షిణం లేకుండా ఒక కన్నె పిల్లను అర్ధరాత్రి నడువీధిలో వదిలేసావే. ఈ పాపం నిన్ను 7 జన్మల దాకా వదలదు. ఇందులో నా తప్పేం లేదు, అంతా నువ్వే చేశావు. ఇప్పుడు కూడా నువ్వు డాక్టర్ ఇంటికి వెళ్ళాలంటే చెప్పు, నేను తీసుకెళ్ళి వదిలేస్తా. నో, నేను రాత్రి మొత్తం వీధిలోనే కూర్చుంటాను. మరైతే నీ కర్మ. నోరు మూసుకోరా, బుద్ధుళ్ళ మాట్లాడుతున్నావు. చలికో క్వార్టర్ కొట్టాను, నెక్స్ట్ ఫిగర్ ఉంటేనే కదా మజా. ఓరే బ్రదర్, అటు చూడు. హలో బేబీ. హాయ్ గైస్, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? జస్ట్ టు కిల్ ద టైం. పక్కనే పార్క్ ఉంది, వస్తే కాసేపు జాలీగా టైం పాస్ చేద్దాం. జస్ట్ 1 hour లో తిరిగి వచ్చేయచ్చు. నేను వస్తాను. కింద ఒక ఇల్లు ఉంది, అందులో ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక మాట మాట్లాడొస్తారా? మళ్ళీ వచ్చిందా? దీన్ని ఉండి చెప్తాను. ఏంటి ఏంటి రేటు మాట్లాడదామని వచ్చాం. రేట్? ఓ, బిజినెస్ కోసం వచ్చారా? రండి లోపల కూర్చొని లేదు మాట్లాడలేదు. పర్వాలేదు, కొంచెం అర్జెంటు, త్వరగా రేట్ చెప్పండి. సార్ మనది గవర్నమెంట్ ఫెయిర్ ప్రైస్ షాప్ లాంటి సార్, చాలా రీజనబుల్ గా ఉంటుంది. కానీ పక్కన కేరళ ఉందే, అక్కడే 1-2 రేట్ సార్. బ్రదర్ పక్కనే కేరళాట. అదే కదా ఆశ్చర్యంగా ఉంది, అసలు మీరున్నారని మాకు ఇప్పుడు తెలిసింది. సార్ ముందు ఈ ఏరియాలో నేనే చాలా ఫేమస్. ఎప్పుడైతే ఈ కేరళ పక్కకు వచ్చిందో అప్పటి నుంచి నా మార్కెట్ కొంచెం డౌన్ అయింది సార్. ఎందుకైంది? అది ఎందుకు అడుగుతారు సార్? అక్కడ ఓనర్ ఆడదే, పనిచేసే వాళ్ళందరూ ఆడాళ్లే, వచ్చే వాళ్ళంతా తిన్నగా అక్కడికే పోతున్నారు సార్. అంతేగాక మన దగ్గర ఉన్న మిషన్ ఉందే, బాగా పాతదిలేండి. లేదే, మేము చూసినప్పుడు సరికొత్తగా ఉందే. కాదు సార్, చూసే వాళ్ళకేం తెలుస్తుంది, ఓనర్ నాకు కదా తెలుస్తుంది. మేము తొందరగా వెళ్ళాలి, రేట్ ఎంత చెప్పండి. ఆ, నేను ఆల్బమ్ చూపిస్తాను, ఏ టైప్ సెలెక్ట్ చేశారంటే ఆ తర్వాత నేను రేట్ చెప్తాను. ఓ, దీనికి ఆల్బమ్ కూడా ఉందా? ఆ, మామూలుగా అందరూ ఆల్బమ్ చూపిస్తారు సార్, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. ఏ ఆల్బమ్ ఎందుకయ్యా, అసలు ఫిగర్ నే చూసాం కదా. ఆ? ఏంటి ఫిగరా? అవును, పైన అమ్మాయిని చూసాం, అదే మీతో రేటు మాట్లాడుకోమంది. ఇంతసేపు మీరు ఆ రేట్ గురించే మాట్లాడండి. అవును. నా వృత్తిని మార్చేశారు కదా రే రాస్కల్స్. నా చీటికి వీళ్ళంతా లేరు, మీకు రేట్ మాట్లాడడానికి వచ్చారా దొంగ రాస్కల్స్? మీ కాళ్ళు చేతులు విరగొడతారా? మమ్మల్ని ఎందుకై కొడతావు? ఆ పిల్ల నీతో రేటు మాట్లాడుకోమంది. ఆ పిల్ల దొరకాలి, దాన్ని చంపేస్తానో లేదో చూడండి. నీ బుర్ర కమాన్ గోపాల్, నన్ను ఎందుకు ఇలా నువ్వు చిత్రవద చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు? ఒక టీనేజ్ గర్ల్ మిడ్ నైట్ లో నడి వీధిలో కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళు రేట్ బేరం చేస్తారు. వీళ్ళైనా పర్వాలేదు, మరి ఇంకెవరైనా ఉంటే చేయి పట్టుకుని లాగుండేవారు తెలుసా? మర్యాదగా లోపలికి తీసుకెళ్ళు. నేనే నిన్ను డాక్టర్ దిగబెట్టి వస్తా పదా.
ఏంటి? ఇలా చూడండి, ఆ అమ్మాయికి తన గతం జ్ఞాపకం లేదని నాకు తెలుసు. అది తెలిసే ఊరికే తమాషా చేశాను. ఇంట్లో ఒక అమ్మాయి తండ్రిగా వచ్చాను. కానీ ఇప్పుడు గౌరీని నిజంగానే నా కూతురుగా అనుకుంటున్నాను. అవును గోపాల్, అటు చూడు. నిన్నే తన సొంత అల్లుడుగా భావించి నీకోసమే ఆ కారు కొని తీసుకొచ్చారు. దయచేసి నా కూతురుని మీతోనే ఉండనివ్వండి. అవన్నీ తీసుకొని ఆ కారులో నిద్ర బయలుదేరండి. అల్లుడు గారు, నోరెత్తకూడదు. ఇక్కడి నుంచి కదలండి. జరుగు. పక్క జరగమన్నాను కదా. మా నాన్నని అర్థం చేసుకోకుండా. అయ్యో, ఏయ్, ఎందుకు రా పక్కెళ్తావు? జరుగు. కూర్చోరా. కాలు చాపు. కొట్టానంటే ఎందుకని బాబుని తీసుకున్నావు? మర్యాద అక్కడ కూర్చోబెట్టు. ఇలా చూడు గోపాల్, రేపటి నుంచి నేను ఇంటి పక్కకు రానే రాను. ఈ ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. కావాలంటే సాయంత్రం నేనే తీసుకొచ్చి వదులుతాను. రేపటి నుంచి కూడా బాబు నేనే చూసుకోవాలి. అది ఇప్పటి నుంచే చూసుకుంటా. కూర్చోబెట్టు. ప్లీజ్ గోపాల్, ఈ రోజు వీడు నన్ను చూసి కదా ఏడుస్తున్నాడు. రేపటి నుంచి వీడు నన్ను చూడు, ఏడోడు. అదంతా ఏమవుతూ వాడిని ఇలా ముందు. బెగ్ యూ గోపాల్, నేను ఈ కాల్ పట్టుకుంటాను. దయచేసి ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉంటుంది. ప్లీజ్. ఏంటి, ఫస్ట్ వైఫ్ వాళ్ళు కులాసాగా ఉన్నారా? చూసి మాట్లాడొచ్చావు కదా. అర్థం కాలే? ఒక అరగంట సేపు పై వరకు వెళ్ళావు మ్యాన్. పోరాడి తిరిగి తీసుకొచ్చేటప్పటికి చాలు బాబోయ్ అనిపించింది. బాబు, ఆ అమ్మాయి గౌరీ నీ పేరున ఏదో అర్చన జరిపించాలని కోవిలకి వెళ్ళింది. బాబు ఆవిడ దగ్గరే ఉన్నాడు. అదిగో వచ్చేసింది. మీరు వెళ్ళి మిగతా వాళ్ళని చూడండి. బిడ్డను చూడగానే జ్ఞాపకం వచ్చింది. నువ్వెప్పుడు సైకిల్ మీద హడావిడిగా బిడ్డని ఫ్రంట్ను కూర్చోబెట్టుకుని తిరుగుతావే. ఈ రోజు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందని నీ మనస్సాక్షి చెప్పిందా? బిడ్డను ఎలా వదిలేలేవు? ఈ ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. ఐ బెగ్ యూ గోపాల్, నేను నీ కాళ్ళు పట్టుకు బతిమాలుతున్నాను. దయచేసి ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. ప్లీజ్. ఏంట్రా ఏంట్రా ఎప్పటి నుంచో ఒకటే గోలా? ఆకలిస్తుందని డాడీ నీతో చెప్పి సిగ్నల్ ఇవ్వమన్నారా? ఆ? కొంచెం ఉండు, ముద్దలు చేస్తాను. అప్పుడే కదా ఇద్దరికి తినిపించడానికి వీలుగా ఉంటుంది. చిన్న ముద్ద నీకు, బడా ముద్ద డాడీకి. ఇప్పుడు నీకు చిన్న ముద్ద పెడతాను. ఈ బడా ముద్ద డాడీకి తినిపిస్తాను. ఏది డాడీని నోరు తెరమను. ఏంట్రా బడాకి మనిషే లేడు? అటు చూడు, అక్కడ. గోపాల్, భోజనం రెడీ. రా. రండి. అరే రమ్మంటుంటే. ఎవరా అదే? మీ మామగారు. మామగారా? అవును, రండి రండి. ఏం జరిగిందో చెప్పండి. ఏమొద్దు ఊరుకో. చెప్పండి అంటే. ఏమొద్దు ఊరుకోరా. రేయ్, ఏం జరిగింది నువ్వు చెప్పరా. బాస్, ఆ రోజు మీరు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ట్రస్ట్కి జప్తు నోటీస్ వచ్చింది. ఇక గోవిందా అనుకున్నాను. సడన్ గా ఈయన వచ్చి తన ఆస్తి అంతా అమ్మి రుణం తీర్చేశారు. తప్పుగా అనుకోకండి, నేను ఒంటరిగాని. నాకేదైనా జరగరాంది జరిగితే తలకొరి పడ్డానికి కూడా
ఎవరూ లేరు. అందుకనే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. వేరే ఉద్దేశం లేదు. పదండి భోంచేద్దాం. అల్లుడు, నాకు తలపూరి పెట్టడానికి మనవడు దొరికాడు. ఏం లేదు రాబుజీ, తాతయ్యని తాతయ్యని. నువ్వు ఎక్కడ ఆడుకుంటూ ఉండు, నేను బట్టలు మడత పెట్టేస్తాను. శ్వేత, నువ్వు బాబు చూసుకో, ఏడకూడదు. అయ్యో తేలు. అదృష్టం, నువ్వు చూసావు. బాబుని కొట్టుంటే ఎంత కష్టం ఉండేది. రా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకేం కాలేదు. విషయం ఎక్కుతుందేమో. నువ్వే తల్ల పెట్టు. సార్ అవును, చాలాసేపు మొక్కుతున్నావే, దేవుణ్ణి వేడుకున్నావు. నువ్వే వేడుకున్నావు. నువ్వు ముందు చెప్పు, తర్వాత నేను చెప్తాను. చెప్పు. నాకు గతం అని ఒకటి ఉంది, అది ఎప్పటికీ జ్ఞాపకం రాకూడదు. చివరి వరకు నీ ధ్యాసలో, నీ నీళ్ళలో తలదాచుకోవాలని వేడుకున్నాను. నువ్వు? గౌరిపోయినప్పుడే నా జీవితం ముగిసిపోయింది. ఏదో బిడ్డ కోసం బతకాలని బతుకుతున్నాను. ఇప్పుడు మళ్ళీ గౌరి నాకు ఇచ్చావు. ఈవిని కూడా అర్ధాంతరంగా నా నుంచి దూరం చేయదని వేడుకున్నాను. ప్రెస్ ఏంటి ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంటే రెండు దేహాలు ఒకే ప్రాణంలో ఉందే. డాక్టర్, నేనే తెల్లగా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. అలాగా మీరే ఇక్కడికి వచ్చారు. నేను గౌరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వెరీ గుడ్. నేను అదే ఎదురు చూస్తున్నా. ఇప్పుడే మాలలో తాళి తెప్పించి పెళ్లి జరిపించేద్దాం. డాక్టర్, ఎల్లుండి మంచి రోజని చెప్పారు. పద్ధతిగా శుభలేఖలు అవి వేయించి. సరే, రేపు నేను ఒక ఫ్లాట్ కొనే విషయంలో పొరుగురు వెళ్లాల్సి ఉంది. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తా. ఎల్లుండి ఉదయం ఇదే కోవెల్లో బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేద్దాం. ఓకే డాక్టర్, వెళ్ళొస్తాం. పద. ఒక రోజు గ్యాప్ ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకో. అప్పుడే భయం లేకుండా ఉంటుంది. ఏమిటయ్యా బ్రోకరు, నిన్ననే కాటేజ్ చూడడానికి వస్తానని ఫోన్ చేశాను కదా. 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత తాళాలు లేవు, ఓనర్ పొరుగురు వెళ్ళారు, కిటికీల్లోంచి అద్దాలోంచి చూసుకోమంటున్నావే. ఈ విధంగా చూసా 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. సారీ సార్. ఏమి సారీను. ఏమయ్యా, ఈ కాలనీలో కాటేజెస్ అన్నీ ఒకే టైపు కదా. అదిగో అక్కడ కూర్చున్నాడే, అతని పర్మిషన్ అడుగు, కొంచెం లోపల పోయి చూద్దాం. వద్దు సార్, ఆయనకు మూడీ టైప్ ఎవరితో మాట్లాడరు సార్.
ఏమయ్యా ఆ మారుతి ఎవరిది? అయిందే సార్. ఏమిటయ్యా దాని మీద విత్తులవని రాసింది, ఆయన్ని పోయి మూడీ టైప్ అంటున్నావే. నీకు అడగడానికి మొహమాటం. ఎక్స్క్యూజ్ మీ జెంటల్మన్, కాటేజ్ చూద్దామని వచ్చాను, కీస్ లేవట. మీ కాటేజ్ కొంచెం చూస్తే నాకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం లోపలికి వచ్చి చూడొచ్చా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా? నాకు తెలియదు. మరెందుకు నా ఫోటో వంక అంత సూటిగా చూస్తున్నారు? లేదు, ఆ ఫోటో చాలా కళాత్మకంగా ఉంది, అందుకే చూశాను. అవును, ఎవరా అమ్మాయి? ఇల్లు త్వరగా చూసేసి బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఫోటోలో ఒక అమ్మాయి ఉందే, ఎవరు? లోపలికి ఒక ఆయన వెళ్ళారే, ఆ, ఆయన అమ్మాయి ఆహా. లవర్స్. సడన్ గా ఆ అమ్మాయి ఒక రోజు కనిపించకుండా పోయింది. ఆ. ఆ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన లైఫ్ మీద వెక్స్ అయి కృంగిపోయారు. ఆ. ఏ ఆ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? ఆహా లేదు, ఇప్పుడే చూశాను. ఈయన గడ్డం పెంచుకుని ఉన్నాడేమా అనే సందేహంలో అడిగాను. థ్యాంక్ యూ, వస్తా. ఉమ్. ప్రెస్కు రూట్ క్లియర్ అయింది. వీడెందుకు దేవదాసులో ఉండాలి? వీడి రూట్ క్లియర్ చేసేద్దాం. ఏం లేదు బ్రదర్, నీకంటే వయసులో 10-15 ఏళ్ళు పెద్దవాడిని. యాజ్ ఎ వెల్ విషర్ 2 మాటలు చెప్పొచ్చా? చెప్పండి. లవ్ అనేది పవిత్రమైంది. లవ్ చేసిన అమ్మాయిని మరిచిపోవడం అనేది కష్టమే. కానీ లవ్ ఒకటి మాత్రమే జీవితం కాదు. జీవితం అనే పుస్తకంలో లవ్ అనేది ఒక పేజీ, దట్స్ ఆల్. ఒక పేజీ చిరిగిపోయిందని పుస్తకాన్నే విసిరి పారేయడం మూర్ఖత్వం. మిగతా పేజీలు తిప్పాలి. ఎందుకంటే 3 మాసాలుగా వెతికినా దొరకని అమ్మాయి ఇక మీదట దొరుకుతుందా? కరెక్ట్ గా 3 మాసాల నుంచి అమ్మాయి కనపడడం లేదని మీకెలా తెలుసు? అది మన నోటి మహత్యం. ఏదైనా చెబితే కరెక్ట్ గా ఉంటుంది. నోటికి వచ్చింది 3 మాసాలు అనేశాను, అదే సింక్ అయింది. నిజంగా అమ్మాయి గురించి మీకేమీ తెలీదు? దైవ సాక్షిగా నాకేమీ తెలియదండి. ఇంకా నయం, వాగిందేదో తెలివిగా వాగాను. కొంచెం పరాగ్గా ఉంటే ప్రెస్ లైఫ్ లో క్లైమాక్స్ స్టార్ట్ అయి ఉండేదే. అమ్మా అనమ్మా, అమ్మా అనరా అనరా కన్నా, రాజా కదూ, నా బంగారు కదూ, ప్లీజ్ అమ్మా అని పిలవరా, పిలువు నాన్న. అమ్మా, ఒరే మారం చేయకురా, నా కోపం వస్తుంది. అమ్మా నాన్న, అబ్బా నీ నాన్న సంగతి తర్వాత చూద్దాం. అమ్మా అనరా. ఏంటి గోపాల్ ఇది, ఏడాది నిండింది అమ్మా నా అంటే ఏంటంటే మేము మగాళ్ళం అందరం ఎప్పుడు అన్ని విషయాలను కాస్త నిదానం. మీరు వాగుడుకాయలు కదా, టక్కున మాట్లాడేస్తారు. అదంతా ఏం కాదు, మేం కర్పూరంలాగా గప్పున అంటుకుంటాం. మీరు ట్యూబ్ లైట్స్, కొంచెం లేట్ అని చెప్పు. కరెక్ట్. అయితే స్టార్టింగ్ లోనే ట్యూబ్ లైట్స్, కానీ పికప్ అయితే మా పవరే వేరు కదరా. నేను చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, కానీ దానికంటూ కాలం కలిసి రావడం లేదు. ఒరే మీ నాన్నని అడిగి అది ఎప్పుడు చెప్పు. ఇదే డబ్బిచ్చి గొడవ కొనుక్కోవడం అంటే. రేయ్, మీ అమ్మతో మాట్లాడి నగ్గడం కష్టం. నువ్వు గద్దు, మీ అమ్మ గద్దు. ఇందా నేను వస్తా. ఏమయ్యా, నేను హార్న్ కొడుతూ వస్తున్నా కదా, పోలీస్ బండి అయితే నువ్వు హార్న్ కొట్టకూడదా? సరే ఉండు, రివర్స్ లో పెడతా. అయ్యయ్యో, అదే బ్లూ మారుతి వ్యాన్. ప్రెస్, నేనే నీ గొయ్యి తీశాను. క్లైమాక్స్ స్టార్ట్ అయ్యిందే, నో రివర్స్. ఏమైనా సరే ఫార్వర్డ్. అతను మనల్ని చూశాడు అనుకుంటాను. అయ్యో, జరుగుతున్నాడే జరుగుతున్నాడే.
అయ్యయ్యో వచ్చేసాడే వచ్చేసాడే. వాటి పక్క ఎత్తుకో. గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ, ఏంటి డాక్టర్ ఈ రోజే తాళిమాల అన్ని కొని అదెందుకు తీసుకొచ్చారు? అడుగుతావమ్మా? ఆ పురోహితుడు తెలివి తక్కువ దద్దమ్మమ్మ. రేపు తిథి సరిగా లేదు, ఈ రోజే అది 1 గంటలోగా పెళ్లి జరిపించేయాలి అని సడన్ గా వచ్చి చెప్పాడమ్మా. అందుకే అన్ని పట్టుకొచ్చేసాను. ఎక్కడ ప్రెస్? ఇన్స్పెక్టర్ ఇన్విటేషన్ ఇవ్వాలని F1 పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అలాగా పోయ్, నేను సరాసరి అమ్మాయిని తీసుకుని కొండ మీద కోవిలకు వస్తా. నువ్వేం చేస్తావంటే 1 టౌన్ స్టేషన్కి వెళ్ళి అల్లుని వెంట పెట్టుకుని తిన్నగా కొండ మీద కోవెలకి రావాలి, అంతే కదా? డన్. నమస్తే సార్. నాకు పెళ్లి సార్. నీకు పెళ్ళా? అవును సార్, రేపు ఉదయం కొండ మీద కోవిల్లో. అమ్మాయి? ఆ రోజు మీకు అమ్మాయి ఫోటో ఇచ్చానే అదే అమ్మాయి సార్. అయ్యో, నీ భార్యనే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? కాదు సార్, నాకు ఆ అమ్మాయికి అసలు ఇంతవరకు పెళ్ళే కాలేదు. రేపు పొద్దున. సరే సరే, నీతో గొడవ ఎందుకు? అవును, ఈ కాసు ఊరందరికి పనిచేసావా? లేదు సార్, డాక్టర్ గారికి ముందు ఇచ్చి అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఇక మీదే ఊరందరికి పంచుతావా? అది నేను నా కారులో వస్తున్నప్పుడు ముందు వెళ్లే కారులోంచి టేప్ రికార్డ్ జారి కింద పడింది. ఆ కార్ నంబర్ మాత్రం నోట్ చేశాను, 4884. ఈ టేప్ రికార్డ్ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఆ ఓనర్ ఎవరో కనిపెట్టి చెప్పగలరా? సార్, 4884 అంటే వైట్ కాంటెస్ట్ అయినా? అవును సార్. సార్, అది మన డాక్టర్ గారే సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సార్, నేను వెళ్లే దారిలో డాక్టర్ ఇల్లు, నేను మీకు చూపిస్తాను. సరే. సార్, 7 నుంచి 9 ముహూర్తం. సరే సరే సరే, మర్చిపోకుండా మీరు రావాలి. నేను మర్చిపోనయ్యా. నువ్వు ఆ నిమ్మకాయలు మాత్రం మర్చిపోకు. అల్లు, డాక్టర్ నీ కోసం కొండ మీద కోవెల్లో వెయిట్ చేస్తున్నారు. నేను దగ్గర నుండి తీసుకురమ్మన్నారు. ఏంటి విషయం? ఏంటో తెలీదు, అర్జెంట్ అట. పర్వాలేదు సార్, మనం ఆయన అక్కడికి వెళ్ళి మీట్ అవుదాం. నువ్వు మన బండి తీసుకురా. పదండి. అయ్యయ్యో, అమ్మా లేలే, ఏంటి? లేచిరా అమ్మా అంటే. ఎందుకు? నువ్వు లోపలికి పో. ఇందులోకా? లోపలికి పో. ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? ఇక్కడ ఏమీ లేదుగా. అపచారం అపచారం. ఈ కోవెలకి ఇదే మూలస్థానం, ఆదిశక్తి కొలువు ఉండే చోటు. కొంచెం సేపు కళ్ళు మూసుకుని అలాగే ధ్యానించు. నేను పిలిచే వరకు బయటికి రాకూడదు. ఎటు పోయాడు ఈ డాక్టరు? తెంగరాడు తెంగరాడు. వాడుగా నా కళ్ళ కనబడ్డాడో ఒకే తన్ను. తను అన్న టైంకి రావచ్చు కదా. నేను కదా బుజ్జి, ఆ డాక్టర్ తోట ఇక్కడికి వస్తానని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏడవరా బుజ్జి. వెనకాల అన్ని పక్కల సరిగ్గా చూసారా? అలసి మరీ గాలించాను అల్లుడు. ఆ డాక్టర్ ఈ ఏరియాలో లేడు. నన్ను అర్జెంటుగా రమ్మని కబురు పంపించారంటే తప్పకుండా వచ్చేస్తారు. సార్, మనం ఎంతసేపు అయినా సరే ఇక్కడ వెయిట్ చేద్దాం. ప్రెస్ ఈ రోజు ఈ పెళ్లి జరగనిచ్చేటట్టు లేడు. నో యూస్. అమ్మా, చేసుకున్న ధ్యానం చాలు, బయటికి రా బయటికి రా. ఈ కోవిల్లో ఇంకో ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. ఏంటిది? ఇందులో దూరేమంటే ఆ తర్వాత 1 2 3 అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాల్సిందే. ఎంత దూరం? ఇంటి వరకు. అదే సాంప్రదాయం. ఇంతకు మించి ప్రశ్నలు వేయకు. రెడీ? 1 2 3 పరిగెత్తు 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 పరిగెత్తు. ఏమండి, మన డాక్టర్ గారు ఏమైనా కనిపించారా? అదే అందరం కలిసి వచ్చాం ఇక్కడికి. నేను వచ్చినప్పుడు ఆయన లేరే. 5 నిమిషాలకు ముందే ఇదే చోట ఉన్నామని చెప్పి నేను లోపలికి వెళ్ళి అన్ని పనులు చూసుకొస్తున్నాను. ఒకవేళ కింద కానీ వెళ్ళారా? నేను కొట్టుకే వెళ్తున్నాను, ఆయన ఉంటే పిలుచుకొస్తాను. సరే. సార్, డాక్టర్ డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఉంటాడు. మన ఇద్దరం కారులోంచి దిగాం కదా, నన్ను చూసి ఎటైనా జారుకుని ఉంటాడు. డాక్టర్ ఏదో వస్తువు పోగొట్టుకున్నారు, అది వారికి అప్పగించాలని కదా మీరు పోలీస్ స్టేషన్లో చెప్పారు.
మరెందుకు ఆయన మిమ్మల్ని చూసి పారిపోవాలి? లేదు సార్, కాసేపటికి ముందు ఆ డాక్టర్ నా రూమ్లో ఓ అమ్మాయి ఫోటో వంక అదే పనిగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి గురించి అతనికి ఏదో తెలిసినట్టుంది. విషయం ఏమిటని అడిగితే నాకేమీ తెలియదని చెప్పి నీళ్లు నమిలాడు. కానీ నేను సందేహపడి అతన్ని ఫాలో చేయడం మొదలెట్టాను. నేను ఫాలో చేస్తున్నానని తెలియగానే అతను నా నుంచి తప్పించుకున్నాడు. అయితే సార్, ఆ అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్. నేను ఆ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకరినొకరం ప్రాణాధికంగా ప్రేమించుకున్నాం. ఏంటి? రేపు ఉదయం పెళ్లి లేదు. మీకు ఇచ్చిన శుభలేఖ తిరిగి ఇచ్చేసేయండి. వివాహ పత్రిక ఇచ్చాక ఎవరన్నా తిరిగి మరి అడుగుతారా? అయ్యో అయ్యో. అయ్యయ్యో, అమ్మా! ఈ పెళ్లి వెళ్ళడానికి 2000 రూపాయలు చీర కావాలి. 2000 రూపాయలు చీర. ఇది పత్రిక, ఇది ఏంటి ప్రెస్? నేను నిన్నే కదా కోవిలకి రమ్మన్నాను. నువ్వు ఎవరినో వెంట తీసుకుని వచ్చావేంటి? ఆ అబ్బాయిని అక్కడనే వదిలేసి వచ్చావా? మళ్ళీ ఇక్కడ రాడు కదా? ఆ అబ్బాయిని చూసి మీరు ఎందుకు పారిపోయి వచ్చారు? అదే, ఆ అబ్బాయి దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను, అందుకే పరిగెత్తుకు వచ్చేసాను. ఏ, నీతో ఏమైనా చెప్పాడా? మరేం చెప్పలేదు. మీ ఇంటి అడ్రస్ అడిగాడు, అది చెప్పాను. ఓకే ఓకే, అది నేను వెళ్ళి నైట్ చూసుకుంటాను. వేరే ఏం చెప్పలేదుగా? లేదు. ప్రెస్ గౌరీ ఇక్కడ ఉంది. ఉదయాన్నే మొదటి వ్యక్తిగా పెళ్లి పందిరికి వచ్చేస్తాను. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించేద్దాం. ఓకే ఓకే. గౌరీ, గోపాల్, రా ఇంటికి పద. గోపాల్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పోదండి. కూర్చో గోపాల్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయమైనా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంట్లో బాబు ఒంటరిగా ఉంటాడు. పోదండ్రా. ఆ గోపాల్, ఇప్పుడే బాబు నిద్రపుచ్చి మా నాన్న దగ్గర వదిలేసి వచ్చాను. ఏం గోపాల్, రేపొద్దున ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది కదా? ఏంటి సందేహం? అదే, ఉదయం నుంచి ఒక కన్ను అదురుతోంది. ఏమిటని మా నాన్న అడిగాను. ఏమిటమ్మా ఇది, ఉదయాన పెళ్లి, కుడి కన్ను అదురుతుంది అంటున్నావే, అది అపశెక్కను అన్నారు. అది తలుచుకుంటే భయంగా ఉంది. పెళ్లి సక్రమంగా జరగాలని కనకదుర్గమ్మకి, భ్రమరామకి, అలివేలు మంగమ్మకి, ముగ్గురు అమ్మవార్లకు మొక్కుకున్నాను. పెళ్ళైపోగానే మనం 3 గుళ్ళకి వెళ్ళి రావాలి. గోపాల్, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఇలా చూడు గోపాల్, రేపు ఉదయాన తప్పకుండా పెళ్లి జరుగుతుంది కదా? పెళ్ళి తప్పకుండా జరుగుతుంది కదా? సారీ, ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయిపోయింది. పర్వాలేదు, ముహూర్తానికి చాలా టైం ఉంది. ఇవిగో మాలలు మార్చుకోండి. కమా. తాళి తీసుకోండి.
అన్నయ్య! కొట్టకండి. అయ్యా, కొట్టకండి. కొట్టకండి. Thank you, అన్నయ్య! అన్నయ్య, కొట్టొద్దు, please! Damn it! నేను చేసేది చెప్పరా, ఇంకా నా చెల్లెలు లవ్ చేస్తావా? ఐ లవ్ హర్. అన్నయ్య, please! గొంతులు కింద పెడతా. చెప్పు, ఇంకా నా చెల్లెలు లవ్ చేస్తావా? Oh, God! గంగా, గంగా, ఆగు, ఆగు, తొందరపడకు, నా మాట విను. అందరినీ కావాలంటే నువ్వు చెప్పగలవు కానీ మా ఇద్దరు ప్రేమను చెప్పడం నీ వల్ల కాదు నేను ఉన్నందువల్ల కదా నువ్వు అక్కడ చిత్రాలు చేస్తున్నావు నేను పోతాను గంగా! మన ఇద్దరిని మీ అన్నయ్య లాక్కెళ్ళడం చూసి గుడి పూజారి పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు వచ్చి మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు. నాకు దెబ్బలు తగిలినందువల్ల 10-15 రోజులు హాస్పిటల్లో తెలివి లేకుండా ఉన్నాను. ఆ తర్వాతనే నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలో దూకావన్న విషయం తెలిసింది. బాడీ దొరకనందువల్ల నాకెందుకో ఖచ్చితంగా నువ్వు బ్రతికే ఉంటావన్న నమ్మకం కలిగింది. నా నమ్మకం వృధా పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గౌరీ నాకు ఇచ్చావు. ఈవెన్ కూడా మళ్ళీ అర్థాంతరంగా దూరం చేతులు పెట్టుకున్నాను. ఐ లవ్ హర్. గంగా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అనుకున్న ప్రకారంగానే జరిగిపోయింది. ఏం ప్రెస్, దీనివల్ల నీకేమొచ్చింది? నువ్వు బుద్ధుడిలాగా ప్రవర్తించేవే గాని అందువల్ల ఆ అమ్మాయికి ఎంత చిత్రవధో ఆలోచించి చూసావా? అన్నీ సరిపోతాయి డాక్టర్. ఏమిటి సరిపోయేది? నేను సరి చేస్తాను. డాక్టర్ షడప్. డాక్టర్ ఏమైంది గంగా? గంగా, బాబు బాబు బాబు, గంగ గౌరి అయ్యి చాలా రోజులైంది. ఆ కథ అంతా ఇప్పుడు వదిలేయి. నేను ఒక మాట అడుగుతాను, దానికి మాత్రం బదులు చెప్పు. నేను ఎందుకు మీకు సమాధానం చెప్పాలి? నువ్వు బదులు చెప్పే తీరాలి. ఇది ముఖ్యమైన సమయం, ముఖ్యమైన సన్నివేశం. చెప్పు, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడ్చావా? ఏం ప్రశ్న అండి ఇది? అయ్యో, నా ప్రశ్నలు సొచ్చు దద్దం అడిగినట్టుగానే ఉంటాయి, కానీ అందులో ముఖ్యమైన విషయం ఉంది. చెప్పు, మీ అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చావా? ఏడ్చాను. ఏది? ఒక్కసారి మీ అమ్మ చచ్చింది అనుకుని ఇప్పుడు ఏడు చూద్దాం. ఏడవమంటున్నా. బుద్ధి లేకుండా మాట్లాడకండి. మా అమ్మ ఎప్పుడో చనిపోయింది. అది తలుచుకొని ఇప్పుడు ఏడవమంటే ఎలా? కరెక్ట్. ఇప్పుడు నువ్వు అన్నావే, అది 100కి 100 పాళ్ళు నిజం. మరపనేది దేవుడు మనకిచ్చిన విలువైన ఆస్తి. అప్పుడప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుందో అది మన మనసును కదిలిస్తుంది, కానీ ఎప్పుడో జరిగింది కాదు. ఇదిగో, ఈ అమ్మాయి 3 మాసాలకు ముందు నీకు దూరం అయింది. ఇప్పుడు నిన్ను చూడగానే ఆహా నా ప్రియుడు వచ్చాడే అని పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగిలించుకోవాలి కదా. అలా కాకుండా ఎందుకు ఏడుస్తోంది? అదిగో అక్కడ నిల్చున్నాడే, అతనికి దూరం కావాలి అనే వేదనతోనే ఆ మనసు కలతపడుతోంది. అదే ప్రజెంట్. ఎప్పుడో చనిపోయిన మీ అమ్మను తలుచుకుని నువ్వు ఏడవలేకపోయావు, కానీ ఇప్పుడు విడిపోయే అతన్ని తలుచుకుని ఎందుకు ఏడుస్తోంది? వీటిలో ఏది పెద్ద దుఃఖమో నువ్వే నిర్ణయించుకో. డాక్టర్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు బదులు చెప్పండి. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, నేను ఇప్పుడు ఏడవను. డాక్టర్, అయ్యో ప్రెస్, ఆ అబ్బాయి వెళ్ళిపోయే మూడుకు వచ్చేసాడు, నన్ను వదిలేయ్. ఆగండి డాక్టర్, నేను అడిగిన దానికి బదులు చెప్పండి డాక్టర్. సీరియస్ పేషెంట్ ఎవరైనా మీరు కాపాడడం జరిగినప్పుడు, డాక్టర్ దేవుడిలాగా మీరు నా ప్రాణాన్ని కాపాడారు, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదని మీతో అన్నప్పుడు వాళ్ళకి మీరేం బదులు చెప్తారు? చెప్పండి డాక్టర్, ఏం బదులు చెప్తారు? ఇందులో ఏముంది? ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానని చెప్తా. కరెక్ట్. ఆ అమ్మాయికి దెబ్బ తగిలి అనాథగా బీచ్లో పడింది. ఆమె నేను మానవతా దృష్టితో హాస్పిటల్లో చేర్చాను చూడండి, అది నా డ్యూటీ. ఒక డాక్టర్గా ఆమె ప్రాణాన్ని కాపాడారు చూడండి, అది మీ డ్యూటీ. ఇప్పుడు మన ఇద్దరు డ్యూటీలు పూర్తయ్యాయి. అలా మాట్లాడుకో కాదు ప్రెస్. డాక్టర్, మన డ్యూటీలు పూర్తయ్యాయి, ఇక మీరే మాట్లాడకండి. లవ్ ఈజ్ గ్రేట్ అని అంటారు, అందుకనే వాళ్ళిద్దరూ చావడానికి ప్రయత్నించినా మళ్ళీ బతికొచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలన్నది ఆ దేవుని నిర్ణయం, దాన్ని మనం నెరవేరుద్దాం.
పంతులు గారు అందరినీ లోపలికి వెళ్ళి కూర్చోమని. అందరూ లోపలికి వెళ్ళండి. మన ట్రీట్మెంట్ ఎప్పుడూ మిస్ కాదు అనుకున్నాను. ప్రెస్ అప్సెట్ చేశాడే. ఆ అమ్మాయిని పందిట్లోకి తీసుకురండి. పదండి. పెళ్లి కూతురు గది మీద కూర్చోబెట్టండి. అమ్మాను అమ్మాన్రా. మీ డ్యూటీ పూర్తి ఉండొచ్చు, కానీ నా డ్యూటీ ఇంకా పూర్తి కాలేదు. లవ్ ఇస్ గ్రేట్ అని చెప్పారు, కరెక్టే. కానీ అంతకంటే అమ్మ సెంటిమెంట్ గ్రేటెస్ట్. ఆల్ ది బెస్ట్. ప్రెస్ మన ట్రీట్మెంట్ మిస్సే కాదు, ఎప్పుడు సక్సెస్ఫుల్లే. నువ్వు ఇప్పుడు తాళి కడతావు, ఎప్పుడు తాళి కడతావు, తాళి కట్టకుండానే తదిగణతం మొదలెడతావు. దాని గురించి నాకు బాధే లేదు. ప్రాబ్లం సాల్వ్డ్. జాంగ్ చక్క 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 జాంగ్ చక్క జాం. రేపు ఉదయం నాకు పెళ్లి సార్. ఏ